ఆడవాళ్ళు సమస్య ఉంది అని అంటే చాలు అక్కడ వాలిపోతున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు, గురుకులాలు, గవర్నమెంట్ కాలేజీలు అన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. బట్ రియాక్షన్ ఏం వస్తలేదు, యాక్షన్ ఏం. అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి అనేది ఇంతవరకు ఎవరి దృష్టికి కూడా నేను వెళ్ళేంత వరకు తెలియదు. ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఏ విషయం కూడా వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ సో డర్టీ. అస్సలు బాగాలేదు, చూడండి చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. సో దానిపైన యాక్షన్ తీసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కాస్త ఓపిక, నేర్పు అనేది అవసరం ఉంటుంది. బట్ మీ కళ్ళ ముందే ఆ పిల్లలు అక్కడ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. పప్పన్నం ఖరాబ్ అయిపోయింది, తినే ఫుడ్ ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళు వాడే వాష్రూమ్స్ కూడా చాలా చెప్పలేని పరిస్థితి. కళ్ళెదుట జరిగే సిచ్యువేషన్ని ఇమ్మీడియట్ యాక్షన్. ఇదివరకు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల జరిగినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఒక రకమైనటువంటి యాక్షన్ అది కూడా. నిజంగా ఆ వార్తలు ఏంటంటే చిన్న చిన్న అమ్మాయిలు, ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయిలు ఏదో ఒక తెలిసి తెలియక ఇమేజ్తో లెటర్లు రాసి ఫ్యామిలీ ఇష్యూస్ అనో లేకపోతే ఇంకేదో ఇష్యూస్ అని చెప్పి కాలేజీలోనే వాళ్ళంతా చనిపోతున్నారు. ఒకసారి ఎందుకు జరుగుతుంది? ఆ విద్యార్థులు ఎందుకలా అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు వాళ్ళకు. 24/7 మీరు బుక్స్ ముందు పెట్టి చదవమంటే పిల్లలు ఎలా చదవగలుగుతారు? 15 గంటలు, 16 గంటలు, 18 గంటలు కేవలం చదువు మీదనే ఉండమంటే చిన్నపిల్లలకి అది అసలు స్ట్రెస్ అని తెలియదు, డిప్రెషన్ అని తెలియదు. కానీ ఏదో ఒక ఇష్యూ వల్ల వాళ్ళు కూడా అలాంటి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజెస్, హాస్టల్స్లలో మాత్రము చాలా దారుణంగా కూడా విద్యార్థులతోటి వాష్రూమ్స్ క్లీన్ చేయించడము, డార్మెంటరీస్ క్లీన్ చేయించడము జరుగుతుందని పేరెంట్స్, ఇటు విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. డెఫినెట్గా మీ దృష్టికి ఏ మీడియా హౌస్ అయినా కానివ్వండి, మీ దృష్టికి కనుక వచ్చిందనుకోండి పిల్లలతో పని చేపిస్తున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురండి. అది గవర్నమెంట్ది కానివ్వండి, ప్రైవేట్ది కానివ్వండి, అది ఎవరి పేరు మనకి ఏది అవసరం లేదు. 100% చర్య. సో మాజీ మంత్రి కేటీఆర్ని ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్సుల విషయంలో కుట్లు అల్లికలు ఎగురుతున్నారని మాట్లాడడంతో ఆయన నోటీసులు జారీ చేసి కమిషన్ ఎదుటికి హాజరుపరిచారండి. అండ్ ఏం క్వశ్చన్? డిస్కో డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్స్ కైండ్ ఆఫ్ వి వర్డ్స్. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి గౌరవం వాళ్ళకి లేదా అంటే వాళ్ళని ఏది పడితే అది అనవచ్చునా అన్నప్పుడు రాతపూర్వకంగా ఇచ్చారు. మీరు ఫస్ట్లీ పొలిటీషియన్, సో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన మీకు బట్ ఒక ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగా కావాలనే ఒక లక్ష్యం డెఫినెట్గా మీలో ఉండుంటుంది. సో రేవంత్ రెడ్డి టీంలో లేకపోవడమే మీకు ఈ కమిషన్ వరించిందా? నేను రేవంత్ రెడ్డి గారి టీంలో లేను అని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. నేను డెఫినెట్గా రేవంత్ అన్న టీంలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ టీంలోనే ఉన్నాను, సోనియమ్మ టీంలోనే ఉన్నాను. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. నేను మీ మనోజ్. ఆడవాళ్ళు సమస్య ఉంది అని అంటే చాలు అక్కడ వాలిపోతున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్. అసలు మహిళా కమిషన్ అంటే జనరల్గా గత ప్రభుత్వాలు చూసినా, అంతకు మునుపు చూసినా కూడా మనమే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎప్పుడో గాను ఒకప్పుడు సమస్య తీరుతుందా లేదనే క్వశ్చన్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మహిళా కమిషనే సమస్య అన్న దగ్గరికి చేరుతోంది. మహిళా కమిషన్ అనేటువంటి ఒక ఆ వ్యవస్థకే ఒక అర్థాన్ని చూపించారు ఇప్పుడున్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద గారు. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్ గెస్ట్ నేరల శారద గారు ఉన్నారు. ముందుగా తను ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ మేడం. సో వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్ మేడం. ఈరోజు నాతో పాటుగా మా టీం కూడా ఉంది. సో మీరు వస్తున్నారనగానే అంత యాక్టివ్గా మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వి అప్రిషియేట్ యూ. నిజంగా నేను చెప్పినట్టుగా మహిళా కమిషన్ అనే దానికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు. డైరెక్ట్గా మీరే వెళ్ళడం, ఇన్స్పెక్షన్ చేయడం, సడన్ ఇన్స్పెక్షన్. సో బట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు, గురుకులాలు, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. బట్ రియాక్షన్ ఏం వస్తలేదు, యాక్షన్ ఏం లేదు అనేది ఒక డిసప్పాయింట్మెంట్. అది పబ్లిక్లో అందరిలో ఉందా లేకపోతే మీరు వేస్తున్న ప్రశ్న? డెఫినెట్గా పబ్లిక్లో ఉన్న క్వశ్చన్ మేము రైజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణతో పాటుగా చాలా ప్రైవేట్ సంస్థలు ఎప్పటి నుండో ఉన్నాయి సొసైటీలో. అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి అనేది ఇంతవరకు ఎవరి దృష్టికి కూడా నేను వెళ్ళేంతవరకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాతనే ఈవెన్ తల్లిదండ్రులకు కూడా హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఎలాంటి భోజనం తింటున్నారు, ఎలాంటి వాష్రూమ్స్ వాడుతున్నారు, ఎలాంటి రూమ్స్లలో ఉంటున్నారు, వాళ్ళ స్టాఫ్ ఏ రకంగా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు, ఏ విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో మనము వెళ్ళి వెలుగులోకి తెచ్చిన తర్వాతనే తెలిసింది.
సో దానిపైన యాక్షన్ తీసుకోవాలన్నా ఏది జరగాలన్నా కాస్త ఓపిక నేర్పు అనేది అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఉమెన్ కమిషన్ తరఫున చేయాల్సిన దాన్ని బట్టి మీరు ఇంకో విషయం, ఇదివరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తేడా ఏంటో ముందు తెలుసుకోండి. డెఫినెట్గా మీరు వెళ్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, ఇందాక మీరు రేజ్ చేసినట్టుగా పేరెంట్స్కి సైతం తెలియదు. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ బార్కేడ్స్ ఉంటాయి, వాళ్ళు పోయినా కూడా పేరెంట్స్ని పైకి అలో చేయరు హాస్టల్ లోపలికి. మీకు ఆ రైట్ ఉంది, వెళ్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, ఓకే. బట్ మీ కళ్ళ ముందే ఆ పిల్లలు అక్కడ ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. పప్పన్నం ఖరాబ్ అయిపోయింది, తినే ఫుడ్ ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళు వాడే వాష్రూమ్స్ కూడా చాలా చాలా చెప్పలేని పరిస్థితి. పక్కనే క్లాత్స్ ఉంటాయి, వాళ్ళు వేసుకోవాల్సిన బట్టలు, పక్కనే వాష్రూమ్ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ మొత్తం మీరు అవుట్కమ్ చేయగలుగుతున్నారు. బట్ మీ కళ్ళెదుట జరిగే సిచ్యువేషన్ని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇదివరకు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల జరిగినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఒక రకమైనటువంటి యాక్షన్ అది కూడా. అంటే ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్కి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళ డీన్స్ కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి భోజనం పెట్టండి, వాష్రూమ్స్ క్లీన్గా పెట్టండి, రూమ్స్ కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో చూడండి, ఒక సైకాలజిస్ట్ని కూడా అపాయింట్ చేసి పెట్టుకోండి, లీగల్ అడ్వైజర్స్ అనేవాళ్ళు కూడా అందుబాటులో ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మేడం వచ్చినప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం ఉండకూడదు అనేటువంటి భయంలోకి అయితే మనం తీసుకొచ్చాము. సో ఇది కూడా ఒక రకమైనటువంటి చర్య తీసుకోవడమే, నివారణ అనేది చేయడమే. ఇంకా మూసివేయడము అవన్నీ అంటారా, దానికి చాలా రకాల కాన్సిక్వెన్సెస్. స్ట్రైట్ క్వశ్చన్ టు యూస్ దట్ మహిళా కమిషన్ ఇన్ ద సెన్స్ ఆడవాళ్ళకి సంబంధించిన అంశం. సో మీరు వెళ్తున్న కాలేజ్ అని కూడా గర్ల్స్ కాలేజెస్, గర్ల్స్ హాస్టల్స్ వెళ్తున్నారు. అబ్బాయిల కాలేజ్లో ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో మా పిల్లలు చెప్తే అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకున్న రైట్స్ సరిపోవడం లేదా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి. మీరు ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా గర్ల్స్ హాస్టల్కి వెళ్తున్నారు, ఓకే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వై దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అప్? దే హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దాట్. హౌ కెన్ ఐ ఆన్సర్ ఫర్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? నా పరిధిలో ఉన్నది నేను వెళ్ళి అంటే పరిస్థితి ఇది అని ప్రపంచానికి చూపించాల్సినటువంటి బాధ్యత నాది, చూపిస్తున్నాను. వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేశాము, హియరింగ్కి వచ్చారు వాళ్ళు. హియరింగ్కి వచ్చిన తర్వాత టోటల్ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, టోటల్ డాటాతో రమ్మని చెప్పాము. మొన్న వచ్చారు అపియరెన్స్కి. వచ్చిన తర్వాత మాకు టైం సరిపోలేదు మేడం అంటే, మీరు అక్కడ ఉండుంటే మీకు తెలిసేది. వాళ్ళను చెడుగుడాడు అంటారు చూడండి. ఇక నేను అవన్నీ కనుక మీకు లైవ్లో తీసుకొచ్చి చూపెట్టాను అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మేడం ఎలా వాళ్ళతో బిహేవ్ చేశారు అని. వాళ్ళు మాకు ఇంకా కాస్త టైం కావాలి మ్యామ్, ఇంకొక 10 రోజులు 15 రోజులు అనగానే, అసలు 10-15 రోజులు మీకు ఎందుకు అవసరము? మీ ఇన్స్టిట్యూట్ అనేది నడుస్తున్నప్పుడు మీకు ఆన్ టిప్స్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏ ఇన్స్టిట్యూషన్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు పేర్లతో సహా మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళది కూడా టిప్స్ పైన మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళకు ఇచ్చేది కాస్త గట్టిగానే ఇచ్చి మళ్ళీ 22nd అపియరెన్స్కి పిలిచాము. సో ఏది కూడా ఈ సమాజంలో ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు జరగాలి అంటే అది జరిగేటువంటి పరిస్థితి ఉండదు. పబ్లిక్ వాంట్స్ టు నో, మీరు ఇంత సీరియస్గా వెళ్తున్నారు, యు ఆర్ పుట్టింగ్ వెరీ మచ్ గుడ్ ఎఫర్ట్స్, బట్ యాక్షన్ రావడం లేదనంటే మహిళా కమిషన్కి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి తప్పిదాలపైన ఒక చర్య తీసుకోవడానికి, యాక్షన్ తీసుకోవడానికి పవర్స్ లేవా? పవర్స్ అనేది కాదు, అక్కడ చేంజెస్ అనే దానికి నేను డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే వాళ్ళలో మార్పు తీసుకురావడము అనేది మెయిన్గా మనకు కావాల్సింది. ఇమ్మీడియట్గా వెళ్ళి ఈ రోజు రాత్రికి రాత్రే మనం ఇన్స్టిట్యూషన్ని మూయాలి అనేది కాదు మన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటి అంటే, మీరు మంచి చదువుని అందించండి, అలాగే మంచి ఫెసిలిటీస్ని అందించండి. లేదు అలాంటి పరిస్థితులు మీరు కల్పించకపోతే మీ పైన చర్య తీసుకోవడానికి కమిషన్ అనేది ఎప్పటికీ రెడీగానే ఉంది అనేది మన ఉద్దేశం. మనం 1-4 సార్లు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మారలేదనుకోండి, మీరు అన్నటువంటి చర్య ఉంటుంది చూడండి, మూసివేసేది, అప్పుడు వస్తుంది అది. బిలాంగ్స్ టు కాన్స్టిట్యూషనల్ బాడీ, మీరు సపరేట్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు పిలిస్తే డెఫినెట్గా అక్కడికి పోలీస్ అధికారి అయినా రావాల్సిందే, ఏ డిపార్ట్మెంట్ అయినా రావాల్సిందే, మాట్లాడాల్సిందే. ఇంతవరకు కేవలం మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరల శారద గారే వెళ్తున్నారు, కానీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓ సెక్రటరీయో లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎవరు ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళంతా సీరియస్గా లేరన్నా, మీరు మాత్రమే సీరియస్గా ఉన్నారా? లేదు, అలాంటిది ఏమీ లేదు. నేను ఏ డిపార్ట్మెంట్ని నా వెంట రమ్మన్నా కానీ ఆ డిపార్ట్మెంట్ నా వెంట రావడానికి రెడీగా ఉన్నారు, నాతో పాటుగా వస్తున్నారు. నేను అక్కడ కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళు వస్తున్నారు. నేను అదే అంటున్నాను, వీ నీడ్ ద చేంజ్. రాత్రికి రాత్రే ఇన్స్టిట్యూషన్ని మూయాలి అనేటువంటిది మన ఉద్దేశం కాదు.
మార్పు అసలు జరగడం లేదు అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్ని మూవించేంత వరకు ఉమెన్ కమిషన్ నిద్రపోదు అనే మాట కూడా ధైర్యంగా నేను చెప్పగలను. వన్ మోర్ క్వశ్చన్ మోస్ట్లీ ఫ్రమ్ యువర్ ఫాలోవర్స్ లేకపోతే వచ్చిన దాంట్లో, వై ఓన్లీ టార్గెటింగ్ నారాయణ అండ్ చైతన్య? ఇదే సిచ్యువేషన్ ఐ డూ రిమెంబర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో గురుకులా స్కూల్, నల్గొండ జిల్లాకు సంబంధించిన గురుకులా స్కూల్లో 2 అమ్మాయిలు కొంత వాళ్ళకి ఏమైందో కానీ అక్కడ ఒక సిచ్యువేషన్, ఆ తర్వాత మక్తల్లో మీరు వెళ్ళారు, మనం కూడా అక్కడ కలిసాము. సో మక్తల్లో ఒక సిచ్యువేషన్. సో అక్కడ ఇంత అటెండెన్స్ ఉండట్లేదు గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి లేకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీది, బట్ ఓన్లీ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ కాలేజెసే మన టార్గెటా? ఒక్కసారి కనుక మీరు నా ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి ఓపెన్ చేసి చూడండి. శ్రీ చైతన్య నారాయణ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా ఎక్కువ నేను గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ కాలేజెసే విజిట్ చేశాను. కానీ పబ్లిక్ది ఎలా ఉంటుంది తెలుసు కదండి మీకు, దట్ మసాలా అండ్ ఆల్ దే నీడ్. కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అనగానే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి, అంతే తప్పించి ఇది వెళ్ళాలి ఇది వెళ్ళకూడదు అనేది కాదు. ఇప్పుడు మల్లారెడ్డి దాంట్లో సీసీ కెమెరాస్ పెట్టారని తెలియగానే చైర్మన్ అపీరెన్స్కి పిలిచాను. నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రిన్సిపల్స్ లేదా డీన్స్ వస్తే నేను ఎంటర్టైన్ చేయను. దోస్ హూ ఆర్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్స్, దోస్ హూ ఆర్ ఏబుల్ టు మేక్ ద చేంజెస్, దే షుడ్ అపియర్ బిఫోర్ ద కమిషన్. సో మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ నుండి వాళ్ళ చైర్మన్ వచ్చి కూర్చున్నారు. సో డెఫినెట్గా ఇది ఇప్పుడు నేను ఓయూకి వెళ్ళాను, మరి అలా అంటే ఓయూ అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు కదా. 2 కాలేజెస్కి వెళ్ళాను, బీఎస్సీ క్యాంపస్కి వెళ్ళాను, పీజీ క్యాంపస్కి వెళ్ళాను. వెళ్ళి అసలు జరుగుతున్నది ఏంటి విషయం అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి ప్రైవేటు వేరుగా చూసేటువంటి పరిస్థితి, గవర్నమెంట్ వేరుగా చూసేటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఇంకొక మాట కూడా చెప్తున్నాను, గవర్నమెంట్లో ఒకవేళ గవర్నమెంట్ నుండి మీకు రావాల్సినటువంటి అమౌంట్ కానివ్వండి అవన్నీ మీకు అందనప్పుడు పరిస్థితి వేరు, అప్పుడు గవర్నమెంట్ని బ్లేమ్ చేయండి. అంతేకాని కింద ఉన్నటువంటి వార్డెన్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, పనిచేస్తున్నటువంటి వ్యవస్థ కానివ్వండి, ఆ డబ్బులు గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ఫండ్స్ వచ్చినా సరే పిల్లలకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదనుకోండి, అప్పుడు ఎవరిపైన చర్య తీసుకోవాలి అటువంటి ప్రశ్న నేను ఇప్పుడు సమాజాన్ని అడుగుతున్నాను. మీకు ఇవ్వాల్సిన ఫండ్స్ అన్ని, ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, బట్ స్టిల్ కింద ఉన్న వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకోకపోతే ఎవరిని దోషులు అనాలి? అక్కడ ప్రభుత్వాన్ని దోషులు అందామా, లేకపోతే అక్కడ పనిచేసే అటువంటి సిబ్బందిని దోషులు అందామా? సో సిబ్బంది పైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రైవేట్కి వచ్చే వరకల్లా ఏమవుతుందంటే పని చేసే వాళ్ళకు అక్కడ ప్రిన్సిపల్, డీన్ కానివ్వండి వాళ్ళకు అధికారం ఉండదు, ఓన్లీ మేనేజ్మెంట్కి అధికారం ఉంటుంది ఆ చేంజెస్ ఏమన్నా చేయాలి అంటే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. యాజ్ ఆఫ్ నో మీరు మాట్లాడుతూ మల్లారెడ్డి కాలేజ్ అన్నారు, సిఎంఆర్ కాలేజ్ రైట్, అక్కడ సీసీ కెమెరాలు బాత్రూంలో పెట్టారన్నారు. సో మేము పబ్లిక్లోకి వెళ్ళి ఆ స్టూడెంట్స్ అడిగినప్పుడు కూడా జనరల్లీ యాజ్ అ మీడియా అదొక ప్రైవేట్ హాస్టల్, దట్ టు గర్ల్స్ హాస్టల్, దాంట్లో అబ్బాయిలకి వర్క్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. సో నా కోటిలో జరిగింది కూడా అదే, కోటి ఉమెన్స్ కాలేజ్లో. అట్ ది సేమ్ టైం రీసెంట్ డేస్లో షాద్నగర్ దగ్గర, బహుశా షాద్నగర్ అండ్ సూర్యాపేట దగ్గర గురుకులా స్కూల్స్, అక్కడ అమ్మాయిలు వాళ్ళు మా ప్రిన్సిపలే ఇట్లా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తోందని, దానికి ఒక వ్యక్తి సప్లై చేస్తున్నాడని, రాత్రుల్లో వస్తాడని, తెల్లవారుజామున వెళ్తాడని, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, మీ దృష్టికి అన్నీ వచ్చాయి కదా. సో వాట్ సొల్యూషన్ డిడ్ యూ ఫైండ్ ఫర్ దట్? ఏ రోజు ఏ న్యూస్లో చిన్న యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, చిన్న ఇష్యూ కూడా పిల్లలకు సంబంధించింది వచ్చిన వెంటనే నా ఆఫీస్ నుండి ఒక సుమోటో కేస్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా సుమోటో తీసుకుంటున్నాను. కాకపోతే అడోలసెంట్ ఏజ్ నుండి పై వరకు ఉన్న వాళ్ళు మా బాధ్యతగా ఉంటుంది. తర్వాత మిగతా ఏజ్ ఏవైతే ఉంటాయో బిలో 15, బిలో 14 అవి చైల్డ్ రైట్స్ కమిషన్కు వెళ్తున్నాయి అన్నమాట. సో ఆ డిఫరెన్స్ తెలియక కూడా చాలామంది ఏమనుకుంటున్నారు, 7th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ జరిగే వాటిలలో కూడా ఉమెన్ కమిషన్ ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ప్రశ్న కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి నా దృష్టికి వస్తే ప్రతిదీ అంటే మనము వీ కెనాట్ లైక్ డిస్ప్లే ఇట్ ఇన్ ఎవ్రీవేర్. మీడియాకే ప్రతిదీ మేము ఇవ్వము. ఒకవేళ మీరు ఇన్స్టా ఓపెన్ చేశారనుకోండి, డెఫినెట్గా అక్కడ ఎక్కడన్నా ఇన్స్టిట్యూషన్లో ఏదన్నా ప్రాబ్లం జరిగింది, ఏదన్నా అమ్మాయికి ప్రాబ్లం జరిగింది అంటే ఒక సుమోటో నోటీస్ ఖచ్చితంగా వాళ్ళకి వెళ్తుంది. కేసు బుక్ చేస్తున్నాము, అక్కడ కమిషనర్తో మాట్లాడడం జరుగుతుంది. మెన్ వర్కింగ్ గైడ్లైన్స్ ఉంటాయి కదా, సో అంటే వాళ్ళు గైడ్లైన్స్ బ్రేక్ చేసినట్టు గవర్నమెంట్ స్కూల్స్లో అంటే కొన్ని చోట్ల సెక్యూరిటీ అనేది కానివ్వండి, కొన్ని ఇన్ఛార్జెస్ అనేవి కానివ్వండి, దీనిపైన నేను కూడా చాలాసార్లు ప్రశ్న చేయడం జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ కాదు, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ గర్ల్స్నే పెట్టడానికి అవకాశం ఉంటుందంటే కొన్ని పనులు మాత్రం
మేల్ చేసేటువంటివి ఉంటాయి. అంటే పురుషులు చేసేటువంటి కొన్ని పనులను స్త్రీలు చేయలేరు. అలాంటి పరిస్థితులలో మటుకు పురుషులను పెట్టుకుంటారు. కానీ వాళ్లకు కూడా ఒక బౌండరీ అనేది ఉండాలి. ఎంతవరకు వాళ్ళు కాలేజ్లో కానివ్వండి, హాస్టల్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి ఇంటర్ఫియర్ అవ్వాలి, ఎంతవరకు కాకూడదు అనే బౌండరీస్ పెట్టి ఆ మెయిన్ ప్రిన్సిపల్ లేదా వార్డెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన బాధ్యత ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు జోక్యం చేసుకుంటున్నారో, లేకపోతే ఆడపిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా చూసేటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. సో రూరల్ ఏరియాస్లో మేడం చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో హాస్టల్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్నీ కూడా అటువంటి దాంట్లో నుంచే. చాలా నిరుపేద కుటుంబం అయితే కానీ ఆ హాస్టల్స్లోకి వచ్చి ఉండరు. వాళ్ళు అక్కడ ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వస్తారు. కానీ చుట్టూ మద్యం సేవించేటువంటి వాళ్ళు కానివ్వండి ఏదో రకంగా హరాస్ చేస్తున్నారని నాకు తెలిసి మనం కరెక్ట్గా న్యూస్ పేపర్ చూస్తే ప్రతిరోజు ఒక సంఘటన బయటకు వస్తూనే ఉంది. ఇట్స్ ఎ మ్యూచువల్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ విత్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ మీరు పనిచేస్తున్న మీతో ఉండాలి. సో ఫార్ ఇటువంటి వాటిని ఎన్ని మీరు క్లియర్ చేయగలిగారు? వాట్ ఈస్ యువర్ కోఆర్డినేషన్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ సో కాల్డ్ బీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్? ఇప్పుడు ఏ హాస్టల్ అయినా సరే అండి, అది ఇదర్ ప్రైవేటా గవర్నమెంటా అనేది కూడా పక్కన పెడదాం. ఏ హాస్టల్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే ఒక డిపార్ట్మెంట్ పైననే బాధ్యత ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి ఒక్కరము. ప్రతి డిపార్ట్మెంట్ భాగస్వామ్యం ఉంటుంది అక్కడ. అంతేకాకుండా సమాజం పైన కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా విలేజే తీసుకుందాం. వెదిర గ్రామం ఉంది. వెదిర గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉంది. అది కూడా నేను శాంక్షన్ చేపించింది నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు నేనే. కానీ ఆ తర్వాత దాని పక్కన గ్రేవ్ యార్డ్ అనేది ఒకటి వచ్చింది. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, 7th వరకు 10th వరకు ఉన్నటువంటి పిల్లలందరూ. సో గ్రేవ్ యార్డ్ పక్కన పిల్లలు ఉండాలంటే భయపడుతూ ఉన్నారు. అప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని అలా ఆలోచించి మొన్ననే ఒక కంపెనీ CSR ఫండ్స్ మాట్లాడి ఇటు జిల్లా పరిషత్ స్కూల్ అండ్ హాస్టల్ ఒకే కాంపౌండ్లో ఉండే విధంగా ఒక 6 crores మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించాము. అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ప్రతిదీ గవర్నమెంట్ని బ్లేమ్ చేసుకుంటున్నో, ఎవరిని బ్లేమ్ చూసుకుంటున్నో, ఒకరిని బ్లేమ్ చేసుకుంటూ వెళ్దామా? లేకపోతే పిల్లల బాగోగులు చూసుకోవడానికి ప్రతి ఒక్కరము భాగస్వామ్యమై, అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఉమెన్ సేఫ్టీ కానివ్వండి, అది భరోసా కానివ్వండి, అది సఖీ సెంటర్స్ కానివ్వండి, గ్రామ పంచాయత్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేతో సహా తన పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి, కాలేజెస్ ఏ రకంగా ఉన్నాయి, హాస్టల్స్ ఏ రకంగా ఉన్నాయి, నెలకొకసారి వీలు కాకపోతే 6 నెలలకు ఒకసారి విజిట్ చేయండి. చేస్తే ఖచ్చితంగా మీరు అన్నటువంటి పరిస్థితులు రావు. ఆ గ్రామంలో ఉన్న కొన్ని చాలా కమిటీస్ ఉంటాయి. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కమిటీస్ ఉంటాయి. నేను మొన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పాను, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారమ్మా ఇవాళ. సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అని అంటే, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆడపిల్ల బాధ్యత రక్షణది తీసుకునేటువంటి పొజిషన్లో మీరున్నారు. ఇటు ఫైనాన్షియల్గా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సమాజంలో బాధ్యత తీసుకున్నప్పుడే సొల్యూషన్ వస్తుంది తప్పించి ఒకరిపైన ఒకరం నెట్టివేత చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాము అని అంటే జరిగేటువంటి పని కాదు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. బట్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు గవర్నమెంట్, ఇట్స్ దేర్ డ్యూటీ. రెస్పాన్సిబిలిటీ అనేది అందరూ మనకు స్వచ్ఛందంగా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎంతవరకు తీసుకుంటారు పబ్లిక్ ఆస్పెక్ట్, అదే ఇట్స్ దేర్ ఓన్ బిలీఫ్ ఆర్ ఓన్ ట్రస్ట్ అంతే. కానీ డ్యూటీ హ్యాస్ టు బి పర్ఫార్మ్, రైట్? డ్యూటీ అనేది తప్పకుండా పర్ఫార్మ్ చేయాల్సిందే. అక్కడ వాళ్ళు డ్యూటీని విస్మరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. నేను చెప్తుంది అదే, సొసైటీలో అందరినీ భాగస్వామ్యం అవ్వమని ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ అలా జరుగుతుంది అనేది మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పిన తర్వాత కూడా చర్య జరగలేదనుకోండి, అది వేరు విషయము. అసలు అక్కడ జరుగుతుంది ఏంటో కూడా తెలియకుండా జరుగుతూ ఉందనుకోండి, అది వేరే విషయం. అంటే ఇట్స్ రకరకాలుగా ఉంటుంది. సో ఏ సమస్యనన్నా కానివ్వండి, పిల్లలు సేఫ్గా ఉండడం అనేది మనకు కావాల్సింది. సో ఆ పరిస్థితులకు అన్నింటికి పరిష్కారం మనం వెతకడం అనే దిశగా వెళ్ళాలి తప్పించి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే సఫర్ అయ్యేది పిల్లలు. ఆ పిల్లలు సఫర్ అవ్వకూడదు అనేది కమిషన్ యొక్క ఉద్దేశము, నా యొక్క ఉద్దేశం. రీసెంట్ డేస్గా ఒక 1 monthలోనే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 incidents ఫుడ్ పాయిజన్. 2 days బ్యాక్ కూడా మాదాపూర్లోని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. సో ఫుడ్ పాయిజన్కి సంబంధించిన ఇష్యూస్ని కొంత కంక్లూడ్ చేయడానికి, దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గవర్నమెంట్ ఏం చేసింది, IAS IPS ఆఫీసర్స్ని మీ నియర్ బై ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్ని విజిట్ చేయమని చెప్పింది. హ్యావ్ యు ఎవర్ సీన్? మీరు వెళ్తున్నారు కదా, ఎప్పుడైనా ఎక్కడైనా గవర్నమెంట్ అధికారి కనిపించాడా? నిజంగా ఇన్స్పెక్షన్లు జరుగుతున్నాయా? సో అసలు వాటికి కారణం ఏంటి? మీరు అడగకముందే ప్రశ్నకు సమాధానం ఏం చెప్పానంటే, నేను
గవర్నమెంట్ అనేది ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికి వాళ్ళు ప్రొవైడ్ చేసే అటువంటి ఫెసిలిటీస్ ఈజ్ డిఫరెంట్. దోస్ హూ ఆర్ డైరెక్ట్లీ కన్సర్న్డ్, డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, ప్రిన్సిపలా లేకపోతే హెడ్ మాస్టరా లేకపోతే వార్డనా, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అయింది, అక్కడ వంట చేసే వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో వంట చేశారు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, వాటన్నింటిపైన ఒక్క స్కూల్లో జరగగానే మిగతా అన్నింటి స్కూళ్ళలో కూడా అలా జరగకుండా, హాస్టల్స్లలో జరగకుండా చూసే అటువంటి బాధ్యత అటు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్కి ఉంది, గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇదర్ దే ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ డెఫినెట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు మంత్లీ ఒకసారి వెళ్తారా, 6 monthsకి ఒకసారి వెళ్తారా, ఏ రకంగా వెళ్తారు అనేది సెట్ చేసుకో ఒక విధమైతే, ఇలాంటి చర్య కనుక మళ్ళీ జరిగితే చాలా స్ట్రాంగ్గా మీ పైన యాక్షన్ తీసుకోబడుతుంది అని కనుక మీరు స్ట్రాంగ్గా ఇవాళ ఒక వార్నింగ్ ఇచ్చేసి వదిలేయండి. నెక్స్ట్ డే నుండి స్టేట్లో ఎక్కడైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అడగండి. అది జరగడం లేదు కాబట్టి మళ్ళీ స్పెషల్ డ్యూటీగా వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్. బట్ ఇప్పటికైనా జరుగుతోందా, ఎక్కడైనా చూసారా మీరు? బికాజ్ నేను ఎప్పుడు చూడలేదు ఏ స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒకరిద్దరేమో కానీ మిగిలిన వారి వరకు కూడా వాళ్ళు కన్సర్న్డ్ వాళ్ళకి అసైన్ చేసిన స్కూల్ కానీ కాలేజ్ కానీ విజిటింగ్ చేసిన దాఖలాలు అయితే లేవు. మేబీ దే ఆర్ గోయింగ్, మన దృష్టికి రావట్లేదు కావచ్చు, ప్రతిదీ మీడియాలో రావాలి లేకపోతే ప్రతి ఒక్కరికి చెప్పాలని లేదు కదా. వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అది మనం వాళ్ళ ముందు పెడదాం. నిజంగానే జరిగితే ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరగట్లేదు, ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ ఇంకా రీసెంట్ డేస్లో కూడా జరుగుతున్నాయనంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ ఎందుకు జరుగుతున్నాయి మరి? నేను అదే అంటున్నాను. ఇప్పుడు వంట చేయడానికి ఇప్పుడు సీఎం గారు ఉన్నారు లేదా ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నారు, వాళ్ళ డ్యూటీ ఎంతవరకు ఉంటుంది అని అంటే వాళ్ళు పిల్లలకి ఏం కావాలి పంపించడంతో పాటుగా ఒక ప్రాపర్ ప్రిన్సిపల్ని ఒక ప్రాపర్ వార్డన్ని అసైన్ చేసే అంతవరకు ఉంటుంది. బట్ ఎవ్రీ డే దే కెనాట్ కమ్ అండ్ ఎగ్జామిన్ దట్ వాట్ యు ఆర్ కుకింగ్ దేర్. ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? వార్డన్ అనే వాళ్ళకు ఉంటుంది. వార్డన్ అనే వాళ్ళు బాధ్యతారహితంగా పనిచేయడం వేరు, బాధ్యతాయుతంగా పనిచేయడం వేరు. బాధ్యతారహితంగా చేసిన వాళ్ళను డెఫినెట్గా నేనైతే ఏమంటానంటే జస్ట్ సస్పెండ్ చేసి ఒక నెల రోజుల కోసం తర్వాత మళ్ళీ రివోక్ చేసి మళ్ళీ జాబ్లోకి తీసుకోవడం కాదు. ఆ పరిస్థితులు కఠినంగా గనక తీసుకుంటే అంటే రీజన్ ఏంటి, వాళ్ళ తప్పిదం వల్లనే జరిగింది అనుకొని గనక ఉంటే సీరియస్ గనక యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు అసలు ధైర్యం కూడా చేయరు. వాళ్ళు చాలా కాషియస్గా అమ్మో ఏమన్నా జరిగిందంటే నా పైకి వస్తుంది అనేటువంటి భయంతో పనిచేస్తారు. ఆ భయం అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరిలో ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీ బాధ్యత కాదా? డెఫినెట్గా సీఎం గారో లేకపోతే మినిస్టర్ గారో లేకపోతే కమిషనో ఏదో ఒక కమిషనో వచ్చి మిమ్మల్ని భయపెడితేనే మీరు పని చేస్తారు తప్పించి మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఎవ్రీ మంత్ జీతం తీసుకుంటున్నారు, మీకు బాధ్యత లేదా? ఆ క్వశ్చన్ నేను వాళ్ళని అడుగుతున్నాను ఇప్పుడు. సో ఒక వార్డన్ బాధ్యత ఉంటుంది, వంట సరిగ్గా వండారా లేదా, పిల్లలు సరిగ్గా తిన్నారా లేదా, ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళాను, కొన్ని చోట్ల ఏం తెలిసిందంటే నాకు వార్డన్ అనే వాళ్ళు వస్తారంట, వంటకు కావాల్సిన సామాన్లు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఎలా వండుతున్నారు ఎలా పెడుతున్నారు పిల్లలకు అనేది కూడా వాళ్ళు చూడరు. సో అలాంటి వార్డన్స్ అక్కడ పని చేయడానికి పనికొస్తారా? పనికిరారు. వాళ్ళని వార్డన్గా సస్పెండ్ చేసేసేయాలి, జీవితకాలం సస్పెండ్ చేయాలి నన్ను అడిగితేనైతే. ఏదో 6 నెలల కోసమో నెల కోసమో సస్పెండ్ చేయడం కాదు. Exactly, we are expecting that from you. That will happen, step by step will go. Okay, coming back to శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ సంబంధించి, ఈ కాలేజెస్లో నిజంగా ఆ వార్త ఏంటంటే చిన్న చిన్న అమ్మాయిలు, ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయిలు ఏదో ఒక తెలిసి తెలియక ఇమ్మెచ్యూర్తో లెటర్లు రాసి ఫ్యామిలీ ఇష్యూస్ అనో లేకపోతే ఇంకేదో ఇష్యూస్ అని చెప్పి వాళ్ళంతా చనిపోతున్నారు. కాలేజీలోనే వాళ్ళంతా చనిపోతున్నారు. మీరు వెళ్ళినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూశారు, ఆ చాలా ఇన్సిడెంట్స్ని ఎక్స్పోజ్ చేశారు. ఇటువంటి యాక్షన్స్, ఇటువంటి సిచ్యువేషన్లో ఆ కాలేజ్ మేనేజ్మెంట్ పైన ఏం యాక్షన్స్ తీసుకోవచ్చు? అసలు ఎందుకు జరుగుతుంది, ఆ విద్యార్థులు ఎందుకలా చనిపోతున్నారు అనుకోవాలి? అది ఏమవుతుందంటే నేను గమనించినంత వరకు అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు వాళ్ళకు. 24/7 మీరు బుక్స్ ముందు పెట్టి చదవమంటే పిల్లలు ఎలా చదవగలుగుతారు? ఒక డేలో సర్టన్ అవర్స్ ఉండాలి చదువుకోవడానికి, ఒక సర్టన్ అవర్స్ రెస్ట్ కోసం ఉండాలి. అలా కాకుండా ఒక మీరు 15 గంటలు 16 గంటలు 18 గంటలు కేవలం చదువు మీదనే ఉండమంటే అది తట్టుకోలేకపోతున్నారు. 10th వరకు అల్లారు ముద్దుగా ఇంట్లో పెరిగి ప్రశాంతంగా ఉండి ఒకేసారి వెళ్ళి మీరు ర్యాంక్స్ తెచ్చుకోవాలి కాబట్టి మీరు చదవాల్సిందే 18 గంటలు అని చెప్తే నిద్ర సరిపోకపోతే, అంతేకాకుండా మళ్ళీ సండేస్ కూడా 4 టెస్టులు పెడతారు. ఎలా కోపం ఎలా అవ్వగలుగుతారు పిల్లలు? సో
ద ఎంటైర్ సిస్టమ్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఒక నారాయణ ఒక చైతన్య అని కాదు, టోటల్ సిస్టమ్నే మనం మార్చాలి. అది మ్యాండేటరీ చేయాలి. కమిషన్ నుండి నేను లెటర్ పంపించడం జరిగింది గవర్నమెంట్కి. ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్కి కూడా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుండి చాలా చేంజెస్ మీరు చూడబోతారు. ఆ చేంజెస్ని సీఎం గారితో మాట్లాడి కమిషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్స్ కానివ్వండి కూర్చొని ఖచ్చితంగా వీక్లీ ఒక 1 డే అనేది ఫిజికల్ వాళ్లకు ట్రైనింగ్ కోసం పంపించాల్సిన అవసరం ఉన్నది, మెడిటేషన్ కోసం పంపించాల్సిన అవసరం ఉన్నది, సైకాలజిస్టులు ఉంటే సైకాలజిస్టులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. పిల్లలు కూడా మనం ఏమనుకుంటామంటే ఒక సర్టన్ ఏజ్లోనే కొన్ని ప్రాబ్లమ్స్తోనే డిప్రెషన్కి గురవుతారని. కాదు, చిన్నపిల్లలకి అది అసలు స్ట్రెస్ అని తెలియదు, డిప్రెషన్ అని తెలియదు. కానీ ఏదో ఒక ఇష్యూ వల్ల వాళ్ళు కూడా అలాంటి దాంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హూ కెన్ వి బ్లేమ్? మనం ఎవరిని బ్లేమ్ చేయాలి ఇన్సిడెంట్స్కి? ఇట్ ఈస్ లైక్ బ్లేమ్ గేమ్ కన్నా నేనేమంటాను, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఈవెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆల్సో. మీ పిల్లల్ని ఇన్స్టిట్యూషన్లో వదిలేసి రాగానే మా బాధ్యత తీరిపోయిందని తల్లిదండ్రులు అనుకోకూడదు. వాళ్ళు వచ్చారు, మా ఫీజెస్ మాకు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు మాకు అనవసరము అని వీళ్ళు ఉండకూడదు. సరే ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, వాళ్ళదే కదా బాధ్యత అని గవర్నమెంట్ ఉండకూడదు. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా నడుస్తున్నాయి, పిల్లలు ఎలా ఉన్నారని చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది, తల్లిదండ్రుల పైన ఉన్నది, ఇన్స్టిట్యూషన్ పైన. దట్స్ ఎ గుడ్ సొల్యూషన్. బట్ ఇప్పుడున్న దాంట్లో ల్యాబ్స్ ఎవరిది ఉంది? గవర్నమెంట్ ఉందా, పేరెంట్స్ ఉందా, ఎవ్రీబడి ఐ కెన్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్? యా వీ షుడ్ బ్లేమ్ ఎవ్రీవన్. ఓకే, ఇందాక మీరు అంటూ వీ షుడ్ హ్యావ్ టు కంట్రోల్ దెమ్ అని అన్నారు. గవర్నమెంట్ అంటే మళ్ళీ దీన్ని వక్రీకరించకండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఎనీవన్. ఓకే, లైక్ ఎంటైర్ సిస్టమ్ చెప్తున్నా. ఇన్ ఎంటైర్ ఇండియా ద సిస్టమ్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఓకే, ఇందాక మీరు యూ షుడ్ హ్యావ్ టు కంట్రోల్ అని అన్నారు. యా, సో కంట్రోల్ అటు ఉంచితే పర్మిషన్ ఒక కాలేజీకి ఉంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి, కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది? సో మీరే చెప్పారు ఒక కాలేజ్కి పర్మిషన్ ఉండి 10 కాలేజీలు పెడుతున్నారని చెప్పి మీ ఇన్స్పెక్షన్లో చాలాసార్లు మీరే మాట్లాడుకొచ్చారు. సో డైరెక్ట్గా ఒక కమిషనరే వెళ్తున్నారు, అక్కడ కమిషన్ చైర్పర్సన్ వెళ్తున్నారు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంకా ఎవరు న్యాయం చేయగలుగుతారు? ఎవరి దగ్గరికి వెళ్తే ఏం న్యాయం అవుతుంది? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ కదా. యా, వెన్ లైక్ ఇట్ కమ్స్ టు వెల్ఫేర్ కానివ్వండి ఇవన్నీ అంటే ఐ కెన్ ఆన్సర్ యూ డైరెక్ట్లీ. బట్ పర్మిషన్స్ ఇవన్నీ వచ్చే వరకెల్లా అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర డేటా తీసుకొని ఎవరెవరు పర్మిషన్స్ లేకుండా ఏ కోర్సెస్ రన్ చేస్తున్నారు, ఏ కాలేజెస్ రన్ చేస్తున్నారు అనేది అగైన్ ఇట్ విల్ బి డిఫరెంట్. అఫ్ కోర్స్, బట్ బీయింగ్ ఏ కమిషన్ చైర్పర్సన్గానేతో పాటుగా యూఆర్ అ కామన్ మ్యాన్, యూ మే బీ ఆల్సో ఏ పేరెంట్. సో ఆ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే కొంచెం బిగ్ క్వశ్చన్ మార్క్. ఈరోజు తప్పు జరిగింది శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో. జనరల్గా పేరెంట్స్ ఫేస్ చేసేది మా వరకు కూడా వచ్చే అంశాలు ఏంటంటే ఫీజెస్ ఇష్యూ ఒకటి, తర్వాత కనీసం వాళ్ళ గురించి కేర్ చేయకపోవడం ఒకటి, పర్మిషన్. 2 days బ్యాక్ ఒక చిన్న బాబు, ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి బాబు, ఆయన ఇట్లనే కాలేజ్ అక్కడికి వెళ్ళి అడిగితే కాలేజ్ పర్మిషన్ లేదు. మరి ఎవరిని అడగాలి? మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, కాలేజ్ పర్మిషన్ లేదు. సో దీనికి యాజ్ ఎ కమిషన్ చైర్పర్సన్గానే కాకుండా సో యాజ్ ఎ కామన్ మ్యాన్ గానో లేకపోతే యాజ్ ఎ పేరెంట్ గానో మీరేం సజెస్ట్ చేస్తారు? దీనికి ఎట్లా సొల్యూషన్? వీ షుడ్ హ్యావ్ టు బ్లేమ్ సమ్వన్ డెఫినెట్లీ. యా డెఫినెట్గా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు విద్యాశాఖని కూర్చోబెట్టుకొని ఏ కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చాము, ఏవేవి పర్మిషన్ లేకుండా రన్ అవుతున్నాయని చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా వేసే ముందు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసో లేకపోతే వాళ్ళకి తెలిసిన పిల్లలు చేరారనో లేకపోతే పిల్లల ఫ్రెండ్స్ లేదా సీనియర్స్ చేరారనో చేర్పించడం కాకుండా మీరు వెళ్ళినప్పుడు ప్రాపర్గా పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఎవ్రీ టైం మీరు వెళ్ళినప్పుడు మీరు హాస్టల్ విజిట్ చేయండి, మీరు ఫుడ్ విజిట్ చేయండి అండ్ సడన్ సర్ప్రైజెస్ చేయండి. అండ్ ఇన్స్టిట్యూషన్ కూడా సడన్ సర్ప్రైజెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో సండే రోజు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళని లోపలికి పిలుచుకొని భోజనం పెడితే ఆ రోజు వాళ్ళు వస్తారు కాబట్టి మంచి భోజనమే పెడతారు. అలా కాకుండా మీరు ఎప్పుడైనా సడన్గా వెళ్ళి అసలు మా పిల్లలు ఎలా ఉన్నారు వాష్రూమ్స్తో సహా మీరు చెక్ చేయండి. అసలు ఒక్క అమ్మాయి కానీ ఒక్క అబ్బాయి కానీ అడగండి. లోపలికి అలా ఉంటుందా నిజంగా? ఎందుకు ఇవ్వకూడదు? అలో చెయ్యరు కాబట్టే నేను అంటున్నాను అలో చెయ్యాలి. చేస్తాను అనే కండిషన్ మీదనే మీ పిల్లల్ని వేయండి. ఇప్పుడు చిన్న మాట, నారాయణ శ్రీ చైతన్యలో ఇష్యూస్ వచ్చినప్పుడు నేను అంత చక్కగా అన్నీ బయట పెట్టిన తర్వాత ఎన్ని వేల మంది చేరారు అందులో?
అప్పుడు ఎవరిని బ్లేమ్ చేద్దాం మరి? తల్లిదండ్రులకు అన్ని వివరాలు బయట పెట్టిన తర్వాత కూడా చేరుతున్నారు అని అంటే హూజ్ రెస్పాన్సిబిలిటీ? శారద గారు, Parents responsibility కాదా? పేరెంట్స్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. యా, బట్ రాదర్ దాన్ దట్, బిఫోర్ దాట్ గవర్నమెంట్ అటువంటి వాటి పర్మిషన్ ఇస్తుందంటే ఫస్ట్ గవర్నమెంట్ కదా మనం blame. నేను అదే అంటున్నాను. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నేను ఫస్టే పాయింట్ అదే చెప్పాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకొని కాలేజెస్కి పర్మిషన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, పర్మిషన్ లేనివి ఎన్ని ఉన్నాయి. పర్మిషన్ లేని వాటిని అసలు రన్ చేయనీయకండి మీరు. సో ఫార్ మీరు వెళ్ళారు కదా, ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ గురించి మనం పర్టికులర్ మెన్షన్ చేస్తున్నాం. రాదర్ దాన్ దట్ మనము ఇంకా శ్రీ కాలేజెస్ చైతన్య నారాయణ మాట్లాడితే ఈ డిబేట్ మొత్తం వాళ్ళ కోసం పెట్టినట్టు అవుతుంది. ఇంకొన్ని కాలేజ్ కూడా ఉన్నాయి. మీ దృష్టిలో ఎన్ని కాలేజెస్ పర్మిషన్ లేకుండా ఉన్నాయి? చాలా కాలేజెస్ ఉన్నాయండి. ఇంటర్మీడియట్ అని చెప్పి వేరే కోర్సెస్ రన్ చేస్తున్నారు, వేరే కోర్సెస్ కోసం పర్మిషన్ తీసుకొని ఇంటర్మీడియట్ రన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసిందే, ఈవెన్ ఇంక్లూడింగ్ పేరెంట్స్తో సహా అందరికీ తెలిసిందే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ద ఎంటైర్ సిస్టమ్ చేంజ్ అయితే తప్పించి అన్నీ చేంజ్ అవ్వవు. మనం ఎంతసేపు ఇది 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 అని అంటే అది అవ్వదు. హాయ్ మ్యామ్, హాయ్. అర్చన మ్యామ్. మీరు ఇందాక వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయొచ్చు పేరెంట్స్ అన్నారు కదా. ప్రైవేట్ కాలేజెస్లో ఇట్ వర్క్స్ మేబీ, బట్ గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్లో అలా పేరెంట్స్ని అలో చేస్తారని అనుకోవట్లేదు మ్యామ్. అంటే చెయ్యరు కూడా వాళ్ళు, లోపలికి వచ్చి విజిట్ చేయడానికి అండ్ ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయడానికి అవన్నీ అలో చేయరు కదా గవర్నమెంట్. ఖచ్చితంగా చేయరు అనేది నాకు తెలిస్తే మాత్రం నేను వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాను. వాళ్ళకి డెఫినెట్గా గవర్నమెంట్ దాంట్లో కూడా పేరెంట్స్ వచ్చి చూసే అటువంటి ఏర్పాటు చేసే విధంగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకి ఒక వీకెండ్ అని ఉంటుంది, సెకండ్ సాటర్డే పేరెంట్స్ విజిట్ అని ఉంటుంది. ఆ రోజు మాత్రం వాళ్ళు గేట్స్ ఓపెన్ చేయడం, పేరెంట్స్కి పిల్లల్ని కల్పించడం అలా ఉంటుంది. అంటే మీకు 100% షూర్గా తెలుసా, లేకపోతే మీరు స్టూడెంట్ కాబట్టి ఆ, ఉన్నప్పుడు ఒక సెకండ్ సాటర్డే అలా ఉండేది. ఆ రోజు పేరెంట్స్ అందరు వస్తారు, పిల్లల్ని కలుస్తారు, ఆ రోజు వెళ్తారు. కానీ లోపలికి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయడం అవన్నీ నేను చూడలేదు, నేను ఉన్నప్పుడు చూడలేదు. ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయడం ఇన్ ద సెన్స్ వచ్చి డైనింగ్ హాల్లో మీతో పాటు కూర్చొని తింటే అదే ఇన్స్పెక్షన్ కదా. అదే మేము ఉన్నప్పుడు ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్టల్లోనే గ్రాడ్యుయేషన్ చేశాను, రెడ్డి కాలేజ్లోనే చేశాను. దో ఇట్ ఈస్ అటానమస్. మేము మా బంధువులు కానివ్వండి ఎవరన్నా వస్తే మేము తీసుకెళ్లే వాళ్ళం డైనింగ్ హాల్కి కానివ్వండి, మా రూమ్కి కానివ్వండి, మా సిస్టర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా వస్తే తీసుకెళ్లే వాళ్ళం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఆల్సో. ఇప్పుడు మీరు మెచ్యూర్డ్ గ్రాడ్యుయేషన్ పిల్లలు అయితేనేమో మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు, అదే చిన్న పిల్లలు అయితే చెప్పలేరు. సో నేనేమంటాను, లెట్ ద పేరెంట్స్ టేక్ ద లిబర్టీ. పేరెంట్స్ లిబర్టీ తీసుకొని మేము ఇలాంటి ఇన్స్టిట్యూషన్లోనే వేస్తాము అని గనక ధైర్యంగా ఇన్స్టిట్యూషన్తో మాట్లాడితే ప్రతి ఒక్కరూ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్లలో ఇది పెడతారు. నిర్మల wants to ask a question. ఎస్ మేడం, మీరు చెప్పినట్టుగానే కాలేజెస్, అది గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజెస్ హాస్టల్స్లలో మాత్రము చాలా దారుణంగా కూడా విద్యార్థులతోటి వాష్రూమ్స్ క్లీన్ చేయించడము, డార్మెంటరీస్ క్లీన్ చేయించడము జరుగుతుందని పేరెంట్స్ ఇటు విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. ఇది రెగ్యులర్గా కూడా మీడియా సమక్షంలోకి, ముఖ్యంగా ఆర్టీవీ సమక్షంలోకి కూడా రావడం జరిగింది. రీసెంట్గా ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ ముషిరాబాద్ మన మైనారిటీ గురుకుల హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజనే కారణము. అక్కడ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది, మా పిల్లలతోటి వాష్రూమ్స్ క్లీన్ చేయిస్తున్నారు, వాళ్ళ స్టడీకి భంగం కలిగిస్తున్నారు, వాళ్ళు స్టడీ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని అంటున్నారు. అక్కడ ఇలా ఉమెన్స్ కాలేజెస్లో కానీ హాస్టల్స్లో, స్కూళ్ళల్లో చాలా జరుగుతున్నాయి. అక్కడ మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పారు సడన్ విజిట్ చేయాలి పేరెంట్స్ అన్నారు, కానీ మీరు ఉమెన్స్ కమిషనర్గా సడన్ విజిట్ చేస్తారు, ఇలాంటిది మార్చే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. డెఫినెట్గా మీ దృష్టికి ఏ మీడియా హౌస్ అయినా కానివ్వండి, మీ దృష్టికి కనుక వచ్చిందనుకోండి పిల్లలతో పని చేపిస్తున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురండి. అది గవర్నమెంట్ది కానివ్వండి, ప్రైవేట్ది కానివ్వండి, అది ఎవరి పేరు మనకి ఏది అవసరం లేదు. 100% చర్య తీసుకోబడుతుంది. వాళ్ళు నెక్స్ట్ డే నుండి డ్యూటీలో కనబడకుండా చేస్తాము. అండ్ అలా చేయము అన్న వాళ్ళనే డ్యూటీలో పెట్టుకుందాము. అడిగితే స్టాఫ్ లేరు, స్టాఫ్ తక్కువగా ఉన్నారు, స్టాఫ్ని ఇక్కడ అలాట్మెంట్ చేయట్లేదు అంటున్నారు. థ్యాంక్ యూ సో ఫార్ ఇంత ఎడ్యుకేషన్ గురించి మీపై కాన్సన్ట్రేట్ చేయడానికి. ద వన్ పర్సన్ నాకు తెలిసి ఎడ్యుకేషన్ గురించి ద హోల్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆన్సరబుల్గా ఉంది ఒక్కరే, కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ ఎడ్యుకేషన్ గురించి వచ్చాయి. కమింగ్ బ్యాక్ టు యువర్ కమిషన్. సో మాజీ మంత్రి కేటీఆర్ని ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్సుల విషయంలో కుట్లు అల్లికలు ఎగురుతున్నారని మాట్లాడడంతో ఆయనకు నోటీసులు జారీ చేసి కమిషన్ ఎదుటికి హాజరుపరిచారని. ఆయన ఏం క్వశ్చన్ చేశారు, ఆయన సమాధానం ఏంటి అని ఒక మాజీ మంత్రి కదా. అదే అంటే ఆయన చేసినటువంటి వాక్యాలు అయితే ఉండేనో
డిస్కో డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్స్లు కైండ్ ఆఫ్ అవి వర్డ్స్. అది ఒక మామూలు ప్రజలు అన్నప్పుడు వాళ్ళకి వాల్యూ లేదా? మామూలు మహిళలకు మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి గౌరవం వాళ్ళకి లేదా? అంటే వాళ్ళని ఏది పడితే అది అనవచ్చునా అన్నప్పుడు సారీ చెప్పడం జరిగింది. ఓకే, రాతపూర్వకంగా ఇచ్చారు. ఓకే. సో నేను అడిగిన వర్డ్స్ని వెనక్కి తీసుకున్నానని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చారు. అంతేకాకుండా అంతకు ముందు రోజు యాక్చువల్గా మన అపియరెన్స్కి రాకముందే బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లోనే సారీ చెప్పారు. ఓకే. సో అక్కడ చెప్పినా సరే కమిషన్ పైన ఉన్న గౌరవంతో, మీ పైన ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చాను అండ్ 100% నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, తదుపరి ఎప్పుడు కూడా నా నుండి ఇలాంటి మాటలు రావు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ కూడా పిలిచారు. అవును. ఫిరోజ్ ఖాన్ రెస్పాన్స్ ఏంటి? ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడినట్టుగానే ఉంది, ఆయన వాయిస్ కొంత డెఫినెట్గా. సో ఆయన రెస్పాన్స్ ఏంటి? ఆయన ఏం సారీ చెప్పారు? ఫిరోజ్ ఖాన్ 1కి 10 సార్లు సారీ చెప్పాడు. 1కి 10 సార్లు సారీ చెప్పాడు. మీకు నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి తెలుగులో నేను అది అలాంటి అర్థం వస్తుందని నేను అనుకోలేదు, కాబట్టి మేడం ఇస్కే బాద్ కభీ ఐసే లాంగ్వేజ్ మే యూజ్ నహీ కరూంగా అనేటువంటి మాట నా ఎదురుగానైతే చెప్పడం జరిగింది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను గతంలో బండి సంజయ్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు గత మహిళా కమిషన్, అంటే పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మహిళా కమిషన్ బండి సంజయ్ని కమిషన్కి పిలిచింది, ఆయన సారీ చెప్పించింది. కేటీఆర్, ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా మీదట వచ్చి సారీ చెప్పారు. సో సెన్సేషన్ వర్డ్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, సామాన్య ప్రజల్లో కూడా ముక్కున వేలేసుకునేటువంటి విషయంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు సమంత విషయంలో. సో సమంతని పంపించాలని నాగార్జున ట్రై చేశాడు, లేకపోతే సమంత వెళ్ళేది, ఈ రకమైన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఒక మహిళ అక్కడ లేనప్పుడు తన యాబ్సెన్స్లో ఒక మహిళా మంత్రి ఈ రకంగా మాట్లాడడాన్ని ఎందుకు నిర్మలా శారద గారు సీరియస్గా తీసుకోలేదు? మరి సీరియస్గా తీసుకోలేదని మీరు ఎలా అనుకుంటారు? నా దృష్టికి ఏది వచ్చినా అదే చెప్తున్నాను. అందుకే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మినిట్, అది ఏ టైం అన్నా కానివ్వండి, నేను ఆఫీస్లో ఉండనివ్వండి, ఆఫీస్లో లేకపోనివ్వండి, ఎవరైనా ఒక మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడారు అంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటా. కాకపోతే ప్రతిదీ నేను చర్య తీసుకునే ముందు లీగల్ అడ్వైస్ తీసుకుంటాను. లీగల్ అడ్వైస్ తీసుకోకుండా నేను ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయను. ఎందుకంటే కమిషన్ కూడా అభాస్ పాల్ కాకూడదు. అక్కడ కమిషన్ అంటే ఉమెన్ కమిషన్, అంతే తప్ప నేరెళ్ళ శారద గారు కాదు. నేరెళ్ళ శారద ఉన్నంతసేపు అక్కడ చైర్పర్సన్ కావచ్చు, బట్ కమిషన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో కమిషన్ నుండి ఎవరికి నోటీస్ ఇష్యూ చేయాలన్నా కానీ అది ఏ ఇష్యూ కానివ్వండి, ముందుగా ఒకరితో ఇద్దరితో కూడా కాదు, ఓ 3 4 ఒకవేళ సీరియస్ ఇష్యూ ఉందనుకోండి, అందరితో చర్చించిన తర్వాత నిజంగానే మనము నోటీస్ ఇష్యూ చేయాల్సినటువంటి అంశం అయితే డెఫినెట్గా చేస్తాను. కానీ కొన్నిసార్లు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడినవి, డైరెక్ట్గా సమంత గారి పైన కమెంట్స్ చేయకపోవడము, అలాంటివి ఉన్నప్పుడు లీగల్ అడ్వైజ్లో మన పరిధిలో రాదు అన్నప్పుడు మాత్రం నేను కామ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీరు అన్నీ చాలా సుమోటోగా తీసుకుంటున్నారు కదా. సమంత రియాక్ట్ అయ్యారు, ఎవరిపై అలిగేషన్ వచ్చింది తను రియాక్ట్ అయ్యారు, నాగార్జున ఫ్యామిలీ రియాక్ట్ అయింది, నాంపల్లి కోర్టులో కూడా తను పిటిషన్ దాఖలు చేశారు, నడుస్తోంది. సో కమిషన్కి అది సీరియస్ అనిపించలేదు, డైరెక్ట్ కామెంట్ కాదు, మీకు పాయింట్ అర్థం కాలేదు. అక్కడ డైరెక్ట్ సమంత పైన తను కామెంట్ చేయడం వేరు, నాగార్జున గారు ఇలా పంపించారు. లేదు అలా ఉండదు. కమిషన్ యాక్ట్లో మీరు గనక చదివితే కొన్ని పరిధులు ఉంటాయి డెఫినెట్గా. సో అది లీగల్ అడ్వైజ్లో గనక నేను తీసుకునేటువంటి అంశం అయితే అసలు నెక్స్ట్ మినిట్ సుమోటో తీసుకునేదాన్ని. సో తీసుకునేటువంటి అంశం కాదు కాబట్టి మనము తీసుకోలేకపోయాము. అండ్ వీళ్ళు వేసింది కూడా పరువు నష్టం దావా, అది వేరు. మళ్ళీ వాళ్ళు పర్సనల్ ప్రైవేట్ లైఫ్ కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్లో తను ఇంటర్ఫియర్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు వేసిన కేసు వేరు, కమిషన్ వేయాల్సినటువంటి కేసు వేరుగా ఉంటుంది. సో ఆ పరిధిలోకి అది వచ్చేటువంటి అంశం లేకుండే కాబట్టి తీసుకోలే తప్పించి, ఒకవేళ చిన్నగా అక్కడ ఎలాంటిది ఉన్నా కానీ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ గారా అనేది కూడా చూడకుండా ఖచ్చితంగా న్యాయబద్ధంగానే మేము నడుచుకునే వాళ్ళం. రీసెంట్ డేస్లో ఇంకొక ఇష్యూ కూడా, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు చాలామంది మంత్రులు కూడా మాట్లాడుకొచ్చారు. బై ఎలక్షన్ వచ్చింది కారణం అందరికీ తెలిసిందే, ఇక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో. ఆ ఎమ్మెల్యే సతీమణి ఇప్పుడు బరిలో ఉంటే దొంగ ఏడుపులు ఏడుస్తోందని, లేకపోతే రకరకాలుగా ఒక మహిళని కించపరిచారు అనేది అందరూ మాట్లాడుకొచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ టేక్ దిస్ యాజ్ ఏ సుమోటో అని చెప్పి అడిగారు. అది రాదా? అది కమిషన్ పరిధిలోకి రాదు. లేదు, అది కూడా నేను ఇమ్మీడియట్గా ద వెరీ నెక్స్ట్ మినిట్ ఆయన మాట్లాడగానే నాకు ఆడియోస్ కానివ్వండి, వీడియోస్ కానీ వచ్చాయి. దానిపైన కూడా నేను చర్చించడం జరిగింది.
చర్చించినప్పుడు అది కూడా అంటే కొన్ని ఉంటాయన్నమాట. సుమోటో తీసుకునే కేసెస్ కొన్ని వేరు ఉంటాయి, నోటీసెస్ ఇష్యూ చేసేసి వేరే ఉంటాయి, సెకండ్ పర్సనా థర్డ్ పర్సనా అట్లా కొన్ని వేరియేషన్స్ ఉంటాయన్నమాట. అది మాట్లాడినప్పుడు కూడా ఆ పరిధిలోకి రాదు. అది పరిధిలోకి వచ్చి ఉంటే నేను చెప్తున్నాను కదా, అది ఎవరు అనేది చూడకుండా అంటే పక్షపాతంగా కాకుండా నిష్పక్షపాతంగా పని చేయడానికి ఈ కమిషన్ ఉంది తప్పించి అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రకంగా, అధికారంలో లేని వాళ్ళకు ఒక రకంగా పనిచేసే అటువంటి ఉద్దేశము నేనున్నంత వరకైతే ఉండదు. ఆ భరోసా నేను మీకు ఇవ్వగలను. వన్ మోర్ థింగ్, ఒక ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఆయన హీరోయిన్లకు సంబంధించి పెళ్లి చేసుకోవడాలు, విడిపోవడాలు, పెళ్లి కానేది కాదు అంతకుముందే ఆయన వీడియోకి సంబంధించి డేట్ ఫిక్స్ చేస్తారు, తర్వాత వీళ్ళు కలుస్తారని, వాళ్ళు చనిపోతారని రకరకాల కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తే ఆయన చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజీ అని చెప్పి. ఆ విషయంలో మీకు చాలామంది మహిళా జర్నలిస్టు కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత వేణుస్వామి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో కేసు వేశారు. కమిషన్కి ఆ రైట్ లేదు, నన్ను పిలిచేంత రైట్ లేదని కోర్టులో కేసు వేశారు. అసలు ఏం జరిగింది? అందరికీ తెలిసిందే, కోర్టుకు వెళ్ళారు, కోర్టు చుట్టూ తిరిగారు, కోర్టు ఆయనని చివాట్లు పెట్టి కమిషన్ హ్యాస్ ఆల్ ద రైట్స్, యూ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద కమిషన్ అని చెప్పగానే కమిషన్కి వచ్చారు, అపియర్ అయ్యారు. మళ్ళీ తను కూడా సేమ్ రిటర్న్లో ఇచ్చారు. ఇంకొకసారి ఎప్పుడు కూడా నా వల్ల ఇంకొకరి గురించి వాళ్ళంతా వాళ్ళు వచ్చి నా జాతకం చెప్పు అని అడిగితే తప్పించి నేను ఇంటర్ఫియర్ కాను అని ఆయన రాసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇలాంటి చర్య గనక మీరు చేస్తే, మా దృష్టికి గనక వస్తే ఇంతకన్నా కఠినంగా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే మాట మేము కూడా చెప్పడం జరిగింది. మ్యామ్, గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టారు ఓకే, బట్ అందులో ఉన్న కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ మీకు ఫ్రీ బస్ పెట్టి వేస్ట్, అసలు దిగండమ్మా కొంచెం అట్లా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ ఒకవేళ ఎవరన్నా డైరెక్ట్గా వాళ్ళని అన్న వాళ్ళు కనుక మహిళలు నా దగ్గరకు వస్తే డెఫినెట్గా చర్య తీసుకుంటాం. జరిగినప్పుడు ఏంటి ఇష్యూలాగా అని కాదు. ఇప్పుడు సపోజ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, మిమ్మల్ని కండక్టర్ అన్నాడు, సో యూ షుడ్ హ్యావ్ సమ్ లైక్ ఒక ప్రూఫ్ లాంటిది ఉండాలి. అక్కడ ఉండి కనుక మీరు డైరెక్ట్ నా దగ్గరకు వస్తే పెద్ద ఇష్యూ అయ్యేదాకా కూడా నేను చూడను. మాతో ఇలా ప్రవర్తించారు అని కనుక మీరు దూషించినట్టుగా కానీ వేరే రకంగా వస్తే ఖచ్చితంగా వాళ్ళని అపియరెన్స్కి పిలుస్తాను, చర్య తీసుకుంటాను. అంటే ప్రూఫ్స్ అంటే ఉండవు కదండి, రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు నిజంగానే చులకన చూస్తున్నారు. మీరందరికీ ఫ్రీ బస్సెస్ ఇవ్వడం వల్ల పెట్టి వేస్ట్ మాకు. దాట్ ఈస్ ఫైన్, కాదనన్నా నేను. కానీ చిన్న ప్రూఫ్ అన్నా లేకుండా ఇంకా ఇప్పుడు మీకు అలా జరిగింది కావచ్చు, అలా జరగని వాళ్ళు కూడా వచ్చి జరిగింది అని చెప్తే మాకు మాట్లాడడానికి ఉండదు కదా. చిన్న ప్రూఫ్ అన్నా ఉండాలి కదా. కమింగ్ బ్యాక్ టు సినిమా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పక్కనే కేరళలో, మాలీవుడ్లో, తర్వాత కాలీవుడ్లో అక్కడక్కడ మీ టూ లాంటి ఉద్యమాలు జరిగి అక్కడ క్యాస్టింగ్ కౌచ్లని, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని రకరకాల కేసులు అవుతున్నాయి. సో ఫార్ మీరు కమిషన్ చైర్మన్ అయిన తర్వాత టాలీవుడ్ నుంచి ఏమైనా సమస్యలు వచ్చాయా మీ దృష్టికి? సమస్యలు వచ్చాయి చాలాసార్లు. బట్ నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాను, అంటిల్ అండ్ అన్లెస్ దే విల్ అప్రోచ్ మీ అండ్ అలాంటి కమిషన్ లేదా ఒక కమిటీ కావాలి అని అడగనంత వరకు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? వాళ్ళకంటూ కంప్లైంట్స్ వచ్చాయి, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి. ఓకే, కంప్లైంట్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ? యా, వస్తూనే ఉంటాయి. ఓకే, టీవీ ఇండస్ట్రీ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, వస్తూనే ఉంటాయి. అక్కడికక్కడ మేము ఎలా చర్య తీసుకోవాలో తీసుకుంటూ ఉంటాము. కానీ ఓవరాల్గా మీరు అన్నట్టుగా కేరళలో జరిగినట్టుగా ఇక్కడ జరగాలి అంటే ద హోల్ టీమ్ షుడ్ అప్రోచ్ ద గవర్నమెంట్. వాళ్ళది ఉంది యాక్చువల్గా ఒక పిటిషన్ ఆర్ రిప్రజెంటేషన్ బిఫోర్ ద గవర్నమెంట్, ఒక కమిటీ, ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని. కానీ మరి దానిపైన తదుపరి వాళ్ళు ఎందుకు అప్రోచ్ అవ్వట్లేరో మాకు తెలీదు. ఎందుకంటే ఆ కమిటీలో ఉమెన్ కమిషన్, WCD మినిస్టర్ గారితో పాటుగా గవర్నమెంట్లో ఉన్న కొంతమందితోని ఒక కమిటీ వేయాలనేది ఒక రిక్వెస్ట్ ఉంది వాళ్ళది. సో సోషల్ మీడియాలో సైతం కూడా, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సో మేబీ ఎనీ ఇండస్ట్రీ, దట్స్ ఒక ఫోక్ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ అయింది. ఫోక్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా ఈ పేరుతోని అమ్మాయిల పైన కామెంట్స్ కానివ్వండి, లేకపోతే అమ్మాయిలను కూడా మేబీ వాళ్ళ సిచ్యువేషనా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా, బలవంత పెడుతున్నారో తెలీదు, వాళ్ళ చేత అబ్యూజివ్ కాంటెంట్ చేపించి, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేపించి, సోషల్ మీడియాలో ఆ కాంటెంట్ని తోసేసి సొత్తు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ దృష్టికి ఈ సోషల్ మీడియాకి సంబంధించి నిజంగా కట్టడి చేసే అవకాశం ఉంటే రిక్వెస్ట్ అట్లాంటి వాటికి కట్టడి చేయండి. సో అటువంటి ఏమైనా సమస్యలు గుర్తించారా మీరు? యాక్చువల్గా నేను కమిషన్ చైర్పర్సన్గా బాధ్యత తీసుకున్నాక జస్ట్ ఒక 15 రోజులలోనే
సోషల్ మీడియాకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ నేను ఇష్యూ చేశాను కొన్ని గైడ్ లైన్స్, కానీ పాటించిన దాఖలాలు నాకు ఎక్కడా కనబడలేదు. ఏమైపోతుంది అంటే అది మంచి కంటెంట్ కానివ్వండి, చెడు కంటెంట్ కానివ్వండి, ఎటు మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని పిచ్చి పిచ్చి రీల్స్ కానివ్వండి, పిచ్చి మాటలు కానీ మాట్లాడి ఇన్స్టాలో పెట్టడం జరుగుతూ ఉంది. ఎలా ఉంటున్నాయంటే అసలు మనం జనరల్గా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు వస్తే ఒక సెకండ్ కూడా ఆ భాష మనం వినలేము. అలాంటి వాటికి 100లలో లైక్స్, 100లలో వ్యూస్, 100లలో షేర్స్ ఎందుకు వస్తున్నాయో నాకు కూడా అర్థం కాని ప్రశ్న ఇది. యాక్చువల్గా అలాంటివి ఎవరు షేర్ చేయకూడదు, బ్లాక్ చేసి పడేయాలి. బ్లాక్ చేయకుండా వాటిని షేర్ చేయడం ఏంటి, వాటిని లైక్ చేయడం ఏంటో నాకు కూడా అర్థం కానటువంటి ప్రశ్న. సో డెఫినెట్గా దీనికోసమని మేము పెద్ద ఎత్తున చర్య తీసుకుంటున్నాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఉన్నారు కాబట్టి వారి అపాయింట్మెంట్ కూడా మేము అడగడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దృష్టికి తీసుకువెళ్ళి దీనిపైన యూనియన్ గవర్నమెంట్ నుండే డెఫినెట్గా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయాలి. ఎవరైనా కానీ ఆ కంటెంట్ పోస్ట్ చేయాలి అంటే కొన్ని పరిధులు ఉండాలి. విదౌట్ ద పర్మిషన్ దే కెనాట్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, ఇంట్లో కూర్చొని మనం ఒకటి మాట్లాడేసి ఈజీగా మనం పోస్ట్ చేయగలుగుతున్నాము. అలా చేయకుండా ఉండడానికి ఏమైనా నిబంధనలు పాటించవచ్చునా నిజంగానే, లేకపోతే ఆ కంటెంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఎలా డిలీట్ చేపియాలి అనే దానిపైన చర్చ చాలా జరగాల్సిన అవసరం ఉంది. ఒక స్టేట్లో, ఒక గ్రామంలో అని కాదు, అది నేషన్ వైడ్, గ్లోబ్ వైడ్, నాకు తెలిసి అయితే గ్లోబ్ వైడ్ జరగాల్సిన అవసరం ఉన్నది. అలాంటి కంటెంట్ చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, వాటిని చూడకండి, వాటిని షేర్ చేయకండి, వాటిని లైక్స్ చేయకండి. మనలో మార్పు వస్తేనే అలాంటి వాళ్ళు చేయకుండా ఉంటారు. మనం ప్రతిదానికి, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ప్రతిదానికి మనము ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది అనేటువంటి దిశగా చూడకుండా కొన్నింటికి సొల్యూషన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, సమాజంలో మనం ఒక భాగం కాబట్టి మనమే కొన్నింటికి మనము ఇలాంటివి అంటే బుద్ధి చెప్పే అటువంటి పరిస్థితులు తీసుకురావాలి. మొన్న ఒక జర్నలిస్ట్ కూడా నా దగ్గర రావడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడు. మొన్న యాక్చువల్గా డేట్ ఉండింది కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడం వల్ల మేము దాన్ని కండక్ట్ చేయలేకపోయాము. సో ఈ కోడ్ అయిపోయిన తర్వాత అందరూ పెద్దవాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని స్టేట్ గవర్నమెంట్తో పాటుగా యూనియన్ గవర్నమెంట్కి పంపించి మీడియా హౌజెస్ని కూడా ఇన్వైట్ చేస్తాము. మీడియా హౌజెస్ కూడా వచ్చి మీ అభిప్రాయాలు ఏదన్నా ఉంటే దాన్ని ఎలా కట్టడి చేయవచ్చు, దాని నివారణ ఎలా ఉంటుంది అనే దిశగా మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. Of course, it's a long process. Of course, it's a long process. It's long process. Yes. But before that, మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు. యు ఆర్ బికమింగ్ ఏ గుడ్ పాపులర్ అండ్ కొన్ని అద్భుతాలు కూడా క్రియేట్ చేయగలుగుతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంటెన్షనల్ ఆర్ ఫోర్స్ఫుల్గా అయితే డెఫినెట్గా అమ్మాయి వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తుంది, ఓకే. బట్ అమ్మాయిలే అలా చేస్తూ అబ్యూజివ్గా ఒకరిపై ఒకరు దూషించుకోవడాలు అలాంటి చేసే దాంట్లో ఇఫ్ యూ టేక్ ఏ యాక్షన్ ఆన్ వన్ పర్సన్, అదర్ వాళ్ళ వితౌలో కూడా భయం ఉంటుంది కదా. వై డోంట్ యూ యాక్చువల్గా నెక్స్ట్ నేను చెప్పబోయేది అదే ఉండే. లైక్ ద వే దే ఆర్ స్పీకింగ్, ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దే ఆర్ యూజింగ్ లేడీసే అసలు చాలా అభ్యంతరకరంగా ఉంది. నేను ఒక మాట చెప్పాను చూడండి, ఒక సెకండే వినలేకపోతున్నాము అని. ఆ 1 minute 2 minutes అది పక్కన పెడదాం వీడియో, ఒక సెకండ్ కూడా వినలేకపోతున్నామండి. అంటే మాట్లాడే వాళ్ళు కూడా ఎలా మాట్లాడగలుగుతున్నారు బయటకు వచ్చి, అంత భయంకరమైన లాంగ్వేజ్, అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళకైనా అరే మా ఇమేజ్ ఏమవుతుంది అనే భయము ఏది కూడా లేదు. ఒకరిని దూషిస్తే ఇంకొకరిని దూషించుకుంటున్నారు. లేదంటే ఏమవుతుంది అంటే పొలిటికల్ లీడర్స్ని కాపాడడం కోసము ఒక పొలిటికల్ లీడర్ని కాపాడడం కోసం ఇంకో లేడీ మాట్లాడితే, ఇంకో పొలిటికల్ లీడర్ని కాపాడడం కోసం ఇంకో లేడీ మాట్లాడుతుంది. అంటే వాళ్ళని కాపాడడానికి మీరు మీ ఇమేజ్ని ఏం చేసుకుంటున్నారో అది కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే ఆలోచన చేస్తున్నారా? అది కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే అందుకే అన్నాను, ఒక సెకండ్ కూడా వినలేకపోతున్నాం. అది ఆ భాష ఎలా మాట్లాడుతున్నారు, జనాలు ఎందుకు వింటున్నారు, అన్ని లైక్స్ ఎందుకు, అన్ని షేర్స్ ఎందుకు? సో అట్ ది సేమ్ టైం ఈ దీనిపైన ఒక్కరిపైన యాక్షన్ తీసుకున్నా కూడా ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. మీరు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవాలని ఆలోచన లేదు. మొన్న సజ్జనార్ గారు యాక్షన్, మంగ్లీ గారి పైన ఒక అబ్బాయి అలాగే పోస్ట్ చేస్తే యాక్షన్ తీసుకోవడం జరిగింది. కమిషన్ ఒకటే కాదు, కమిషన్తో పాటుగా విమెన్ సేఫ్టీ కానివ్వండి, భరోసా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒక టీం లాగా వర్క్ చేస్తే 100% దీనికి నివారణ అనేది, కట్టడి అనేది జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నది కూడా నేను దానికోసమే డీజీపీ గారితో సహా అందరినీ ఇన్వైట్ చేసి దీనిపైన 100% ఏదో ఒక
నిర్ణయం అయితే తీసుకునేటువంటి పరిస్థితిని కమిషన్ తీసుకొస్తుందనే ఆశ్వాసన మాత్రం నేను ఇవ్వగలను. రైట్. ఇంకో క్వశ్చన్ మేడం డైరెక్ట్గా. సార్ మీ దగ్గరికి మహిళా కమిషన్ కాబట్టి మహిళలు వచ్చి మీకు కంప్లైంట్స్ ఇస్తారు, ఓకే. సో చాలామంది పాపం మీరు వస్తారంగా నాకు కామెంట్ పెట్టి మరి క్వశ్చన్ అడగమన్నారు. సో మరి మగవారి పరిస్థితి ఏంటి? సో నిజం, ఎందుకంటే సరే టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఒక లవ్ అనుకోండి, ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్లో ఉన్నారు, లవ్లో ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పేరెంట్స్ బాధో లేకపోతే ఆమెకి ఏదో నచ్చలేదో, వీడు సెటిల్ కాలేదనో అమ్మాయి వేరే వాళ్ళు పెళ్లి చేస్తుంది అనుకోండి. ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే అబ్బాయి మీద వెంటనే కేసు అవుతుంది, వెంటనే రిమాండ్ పంపించేస్తారు, జైలు శిక్షలు వేస్తారు. మరి అబ్బాయి పరిస్థితి ఏంటి? అబ్బాయి కంప్లైంట్ ఇస్తే తీసుకోగలుగుతారా? దానికి ఒక కమిషన్ కావాలా మళ్ళీ డెఫినెట్గా? దానికి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. బట్ ఈ మాట ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేను, మ్యామ్ మాకు ఒక మెన్ కమిషన్ కావాలనే డిమాండ్ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఓకే. రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ ఉంది. అంటే ఇట్స్ అ ఫనీ థింగ్ అనుకోండి మనం ఇక్కడ మాట్లాడేది. కాకపోతే పురుషులకు అలా జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, అమ్మాయిల పైన కూడా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, దానిపైన చర్య జరుగుతూ ఉంది. ఉమెన్ కమిషన్కి మీకు చెప్పాలి, ఉమెన్ కమిషన్కి కూడా అలాంటి కేసెస్ వచ్చాయి. వచ్చినప్పుడు అధికారికంగా మనం ఏం చేయలేం, కానీ అనధికారికంగా పిలిచి నేను ఇద్దరిని కూర్చోబెట్టి అలా కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా అనధికారికంగానే జరుగుతున్నాయి మేడం. సమస్య వచ్చింది అక్కడే. సో ఇంకొకటి కూడా, అంటే వాళ్ళు నిజంగానే అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు కలిసి తిరగడాలు లేకపోతే లవ్ అనడాలు రకరకాలుగా రిలేషన్షిప్లో ఉన్న టైంలో, ఆ తర్వాత 4 ఏళ్ళకు 5 ఇయర్స్కో 4 ఇయర్స్ తర్వాత ఆ రోజు నన్ను అలా అబ్యూజ్ చేశాడు, నాపై రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పి ఆ అమ్మాయి 4-5 ఇయర్స్ తర్వాత అబ్బాయిపై కంప్లైంట్ పెడితే అబ్బాయిపై కంప్లైంట్ రిజిస్టర్ అవుతోంది, అది ప్రూవ్ అవుతోంది, జైలు తరలిస్తున్నారు. బట్ ఈ అడ్వాంటేజ్ మహిళలకు లేదంటారా? అంటే కొంతమంది మిస్యూజ్ చేయడం లేదా? ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, మళ్ళీ మనం దీంట్లోకి వెళ్ళాలి అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది 1 నిమిషంలో 2 నిమిషాలలో మనం సమాధానం ఇచ్చేది కాదు. ఇదివరకు ఎలా ఉండేది అంటే యూ విల్ కాల్ ఇట్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరేం మాట్లాడాలో అది మాట్లాడండి. ఇదివరకు ఒక 2 వ్యక్తులు ఒక రిలేషన్లోకి వెళ్తే ఖచ్చితంగా పెళ్ళి వరకు వెళ్ళడానికి అండ్ జీవితాన్ని ఇద్దరు కలిసి గడపడానికి రిలేషన్లోకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇవాళ అలా లేదు, అదొక టైంపాస్ పర్పస్ లాగా వాస్తవంగా జరుగుతూ ఉన్నది. యూ మే యాక్సెప్ట్ దిస్ ఆర్ నాట్, నాతో మీరు ఏకీభవిస్తారో లేదో నాకు జరుగుతుంది. బట్ నేను కంప్లీట్ చేశాక మాట్లాడతారా, ముందు మాట్లాడతారు? చెప్పండి. మీరు చెప్పింది 100% నిజం మేడం. కానీ ఇక్కడ రిలేషన్షిప్ వేరు, అంటే కన్న బంధం వేరు. అంటే ఇక్కడ రిలేషన్షిప్కి ఇప్పుడు మహిళలకి కన్న పిల్లలు కూడా అడ్డొస్తున్నారు అనుకోవాలి. నేను అదే అంటున్నా, రిలేషన్షిప్ ఎందుకు వెళ్ళే వాళ్ళు అంటే దాన్ని ఒక బంధంగా మార్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఇవాళ రిలేషన్షిప్ని బంధము అనే దాన్ని విడదీసి చూస్తున్నారు. ఆ రిలేషన్షిప్ అనేది బంధంతో పాటుగా జీవితకాలము గడపడానికి ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు రావు. కానీ వర్క్ చేసే ప్లేస్లో ఒక రిలేషన్, బయట ఒక రిలేషన్, ఇంకో దగ్గర ఇంకో రిలేషన్, అట్లా ఒకే సమయంలో 4-5 రిలేషన్స్లలో మీరు ఉన్నారు అంటే మీరు టైంపాస్ చేయడం కోసము ఉంటున్నారు, కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. సో దీనిపైన వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరము ముందుగా చాలా ఉంటుంది. ప్రతిదీ ఐ డోంట్ థింక్ ప్రతి దాంట్లో గవర్నమెంటే రావాలి, దీనిపైన చర్య చేయాలి, దానిపైన చర్య చేయాలి అంటే కూడా అది సాధ్యం కాని పని. అంటే ఒక కమిషన్ చైర్పర్సన్గా ఇలా మాట్లాడుతున్నారా అని మీరు ఎవరైనా అనుకోవచ్చు. బట్ నిజంగా వాస్తవంగా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు కొన్ని వాస్తవాలే మాట్లాడుకోవాలి. యు ఆర్ ద పర్సన్ హూ హ్యావ్ టు డిసైడ్. నేను ఈ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళినప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, వాటికి నేను అన్నింటికి రెడీగా ఉంటే ఐ హ్యావ్ టు గో అహెడ్. ఫర్దర్గా నేను ఆ వ్యక్తితో నేను రిలేషన్లోకి వెళ్ళాలి, లేదా ఆ రిలేషన్ని ఓన్లీ రిలేషన్ వరకు పెట్టాలనుకుంటున్నారా, బంధంగా మార్చుకోవాలనుకుంటున్నారా, అవన్నీ డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు రిలేషన్లోకి వెళ్తే మీరు అన్నటువంటి సమస్య రాదు. బట్ ఇవన్నీ కూడా 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాతను యాక్సెప్ట్ ఆర్ నాట్, బట్ ఇవన్నీ కూడా ఉమెన్కి అడ్వాంటేజ్గా కొంతమందికి మారుతుందా లేదా, మిస్యూజ్ అవుతుందా లేదా? సర్టన్లీ కొన్ని చోట్ల అబ్బాయిలకు అది అడ్వాంటేజ్గా అవుతుంది, కొన్ని చోట్ల అమ్మాయిలకు అడ్వాంటేజ్గా అవుతుంది. సో ఓవరాల్గా నేను అనేది ఏంటి, సొసైటీ బాగుండాలి, సొసైటీ నడవాలి అని అంటే ఇద్దరూ ఉండాలి. సో ఇద్దరు వాళ్లకు ఒక కట్టుదిట్టమైనటువంటిది కనుక ఏర్పరచుకున్నారనుకోండి, లేదు నా లైఫ్ బాగుండాలి, తర్వాత కొన్ని సంవత్సరాలకు నా లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకున్నప్పుడు
మీ పైన మీకు కంట్రోల్ అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అది మగానా ఆడనా అని చెప్పను నేను, ఇద్దరికి కంట్రోల్ అనేది ఉండాల్సిన అవసరం. ఇఫ్ ఏ సేమ్ సిచ్యువేషన్ అరైజెస్ టు మెన్, మీ దగ్గరకు వచ్చి ఒక మహిళపై కంప్లైంట్ చేయవచ్చా? అధికారికంగా చేయకూడదు, నేను ఇప్పుడు అదే చెప్పాను. బట్ కొన్ని ఇష్యూస్లలో వచ్చారు కెన్ యూ గెట్ ఎనీ సొల్యూషన్ ఫర్ దట్? ఎందుకంటే చాలా మంది కూడా అమ్మాయిలకు చేత బాధించబడ్డ అబ్బాయిలు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్పమంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీ దగ్గరకు రావచ్చా? ఏదైనా సొల్యూషన్ పోలీస్ చెప్తారా? స్టేషన్కి అయితే వెళ్తున్నారు నాకు తెలిసినంత వరకు. అండ్ స్టేషన్లో కూడా అమ్మాయిపై అలా చేసినా సరే తెచ్చి కూర్చోబెట్టి అయితే మాట్లాడుతూ ఉన్నారు. నా వరకైతే నాకు అనధికారికంగా కూర్చోబెట్టి ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి ఒకరి లైఫ్ ఒకరు పాడు చేసుకోకండి, చెడగొట్టుకోకండి, కలిసి ఉంటే కలిసి ఉండండి, విడిపోతే ఇంక నీకు నాకు సంబంధం లేదు అని అన్నట్టుగా ఒకరి లైఫ్ని ఇంకొకరు డెస్ట్రాయ్ చేసే విధంగా కాకుండా నీ లైఫ్ నువ్వు బతుకు, నా లైఫ్ నేను బ్రతుకుతాను అనే విధంగా చూసుకోండి అనేటువంటి మటుకు చెప్తా ఉన్నాను. రైట్, కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్, మీరు ఫస్ట్లీ పొలిటీషియన్. సో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిన మీకు, సో కమిషన్ చైర్మన్గా యు ఆర్ డూయింగ్ ఫ్యాబులస్ జాబ్. బట్ ఒక ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగా కావాలనే ఒక లక్ష్యం డెఫినెట్గా మీలో ఉండుంటుంది. సో రేవంత్ రెడ్డి టీంలో లేకపోవడమే మీకు ఈ కమిషన్ వరించిందా? నేను రేవంత్ రెడ్డి గారి టీంలో లేను అని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. నేను డెఫినెట్గా రేవంత్ అన్న టీంలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ టీంలోనే ఉన్నాను, సోనియమ్మ టీంలోనే ఉన్నాను. అంటే సోనియమ్మ టీంలో ఉండడం మేరకే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీనో ఓ కార్పొరేషనో లేదా ఎమ్మెల్యేనో రాకుండా ఒక కమిషన్ అంటే గట్టి యూఆర్ వెరీ, అంటే అధిష్టానం వరకు మీరు చాలా రోజులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి రాకముందు నుంచి మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ రెస్పెక్ట్తోనే కమిషన్ వచ్చింది. సో మీ తర్వాత జాయిన్ అందరికీ కార్పొరేషన్లు వచ్చాయి, ఎమ్మెల్సీలు వచ్చాయి, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ మిమ్మల్ని కమిషన్ ఇచ్చి మీ పొలిటికల్ కెరీర్కి ఒక ఫుల్ స్టాప్ లేదా కామా లాంటిది అయినా పెట్టారనుకుంటున్నారు ఎప్పుడైనా? మేబీ ఫ్యూచర్లో అవి కూడా వరిస్తాయి. అంటే మీ కమిషన్ అలా అనుకోను. నేనేమనుకున్నాను అంటే కమిషన్ అనేది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఎవరైనా కాగలరు, కానీ కమిషన్ చైర్లో కూర్చొని అందరికీ న్యాయం చేయాలి అని అంటే ఈ రకంగా చెడ్డ పేరు రాకుండా అందరికీ సాధ్యం కాదు. కాబట్టి శారదమ్మ అయితే కరెక్ట్గా చేయగలదు అని మేబీ నన్ను చూస్ చేశారు. అంటే దాన్ని కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. బికాజ్ యాజ్ అ మీడియా జర్నలిస్ట్గా మాకు తెలుసు, సో కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారంటేనే సంథింగ్ హ్యాస్ టాపింగ్ యూ, ఏదో ఆపుతోందో శక్తి మీ వెనక అనేది ఒక ప్రధానమైన చర్చ. సో ఆ తర్వాత మీ వెనక అడ్డంకులు ఉన్నాయి, ఒక దగ్గరికి వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాంటిది ఏం లేదు, బహిరంగంగా చెప్పలేదు. లేదు అలాంటిది లేదు. ఉండుంటే శ్రీ చైతన్యకి మన నోటీసెస్ ఇష్యూ ఎందుకు చేస్తాను? అఫ్ కోర్స్, కానీ మల్లారెడ్డి గారి ఇన్స్టిట్యూషన్స్కి ఎక్స్టెండెడ్ పవర్స్ ఏమీ లేవు. నిజంగా అంత వెళ్ళేటువంటి మీకు నిజంగా ఆ చర్య అంటే అగైన్ మళ్ళీ అదే చెప్తున్నా, నేను యాక్ట్ పరిధిలోనే పనిచేయాలి. ఇఫ్ గవర్నమెంట్ లిసన్స్ టు యువర్ వాయిస్, ఎవరినన్నా క్లోజ్ చేసేసాలి ఇది అన్నా కానీ కమిషన్ చైర్మన్ గా మీరు సజెస్ట్ చేసిన గవర్నమెంట్ పట్టించుకోవడం నిజంగా గవర్నమెంట్ చేతిలో నిజంగా తలుచుకుంటే ఒక నిమిషంలో పని. సమస్యలు మీరు చెప్తున్నారు కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. లేదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనే మాట చెప్పాను నేను. వాళ్ళకు ఒక మాట నోటీస్ ఇచ్చి చెప్తాము ఇలా ఇలా చేంజెస్ చేయండి అని, చేయలేదనుకోండి అప్పుడు డెఫినెట్గా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తే అరే ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు క్లోజ్ చేద్దామని చెప్తారు కావచ్చు వాళ్ళే. మీ టార్గెట్ ఏముండే యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత? టార్గెట్ అంటూ డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎం టార్గెట్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం టార్గెట్, బట్టి విక్రమార్కకి సీఎం టార్గెట్. సో దాంట్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసిన మీకు ఏం టార్గెట్ లేవా? టార్గెట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది పబ్లిక్కి సర్వ్ చేద్దామని, మనకు చేతనైనంత వరకు లేదా మన పరిధి వరకు వాళ్ళకి న్యాయం చేస్తాము, అదే చెప్తున్నాను. సో ఒక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను కాబట్టి డెఫినెట్గా ఎవరికైనా కానీ ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి అనేటువంటి ఆశ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే 25 years సర్వీస్ చేశాను నేను కాంగ్రెస్ పార్టీకి. నేనేం నిన్న మొన్న రాలేదు కాంగ్రెస్ పార్టీలోకి. ఒక జిల్లా పరిషత్ మెంబర్, ఒక మహిళా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్లో సెక్రటరీ, ఎన్ఎస్యుఐలో కాలేజ్ డేస్లో ఉన్నాను. అంటే ఎన్ఐసియుఐ నుండి స్టార్ట్ చేసినటువంటి లైఫ్ ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, తర్వాత మళ్ళీ ఒకసారి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, తర్వాత పిసిసిలో వైస్ ప్రెసిడెంట్గా, ఇన్ని పదవులలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇంకా కొంత ఎక్కువ అవకాశం ఇస్తే పబ్లిక్ ఇంకా ఎక్కువ సేవ చేద్దామనే అటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఆ అవకాశం ఇస్తే తప్పకుండా సేవ చేస్తాం. ఓకే, సో మీరు ఏం అడగలేదా అధిష్టానాన్ని?
చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక స్టెప్ ఎదగాలని. ఆ స్టెప్ ఎదిగే అవకాశం వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఎదుగుదాం. పొన్నం ప్రభాకర్కి మీకు విభేదాలు ఏంటి? నా వరకు నాకు ఎవరితో విభేదాలు లేవు. ఓకే. నేను ఒక పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా పార్టీలో ఉన్నాను. ఎవరికైనా కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏదో ఒక చిన్న రిమార్క్ అన్నా ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు అది అతిశయోక్తి అనాలా లేకపోతే ఏమనాలో నాకు తెలియదు. కానీ 25 ఇయర్స్లో చిన్న మచ్చ లేకుండా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో ఏ మహిళ అయినా రాణించగలిగింది అని అంటే అది గొప్ప విషయమే. నాకు ఇది చిన్న రిమార్క్ కూడా లేదు. సో ప్రతి ఒక్కరితో బాగుండాలి, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి పనిచేయాలన్నటువంటి ఆలోచనతో నేను వెళ్తున్నాను తప్ప నాకు ఎవరితో విభేదాలు లేవు. అవతల వాళ్ళకి విభేదాలు ఉంటే దానికి నేనేం చేయగలేను కదా. అంటే అవతల విభేదాలు ఉన్నాయని అనుకుంటున్నారా? తెలియదు నాకు. నేనైతే మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను. అంటే ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కదా, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? నా వరకైతే ఏమి ఇష్యూస్ లేవు. ఓకే. సో ఇప్పుడు మీకు టర్మ్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో అబౌట్ దాట్, మీ టర్మ్ 2 years కదా? నో ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇది 5 years కాన్స్టిట్యూషన్. 5 years. సో ఇప్పుడు మీకు ఇచ్చింది మాత్రం 2 years అనుకుంటా. అలా అని కాదు. ఇదేంటంటే ప్రీవియస్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే కావడం జరిగింది కాబట్టి 1 year 5 months టెన్యూర్, రిమైనింగ్ టెన్యూర్ ఉంటుంది కదా, అది ముందుగా కంప్లీట్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో మెంబర్స్ అందరూ బీఆర్ఎస్ అపాయింట్ చేసినటువంటి మెంబర్సే కొనసాగుతున్నారు. ఓకే. సో దీని తర్వాత మీకు ఏదైనా మంచి పదవి అధిరోహించే అవకాశం ఉందా? అడుగుతున్నారు ఏదైనా ఇంకా? అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అధిష్టానం వాళ్ళు ఎలా చెప్తే అలా ముందుకెళ్తాం. ఓకే. సో ఇప్పుడున్నటువంటి మంత్రులు, అటు మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీరుంటే, మహిళా శాఖ మంత్రిగా సీతక్క ఉన్నారు. మీ ఇద్దరి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. అంటే ఈ ఇంప్లిమెంటేషన్ ప్రకారంగా? లేదు, ఎప్పుడు ఏ రోజు కూడా నా పనిలో కానివ్వండి దేంట్లో తను ఇంటర్ఫియర్ కాలేదు. నేను ఎప్పుడు ఒక కాల్ చేసినా కానీ అక్క అంటే అందుబాటులో ఉన్నారు. సో నా వరకైతే నాకు నేను చెప్పాను కదండి, ఎవరితో ప్రాబ్లమ్స్ నేను పెట్టుకోను, అందరితో బాగుండి ఏదన్నా ఇంకా మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వెళ్తాను. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంత స్ట్రిక్ట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండగా మీరే ఎందుకు చేస్తున్నారనే మాట చెప్పారు. వాళ్ళకి గనక నిజంగా అభ్యంతరం ఉంటే నా పైన ఒక్క మాట అయినా వాళ్ళు అమ్మ నువ్వు వెళ్ళకు అనేటువంటి మాట చెప్పేవాళ్ళు. కానీ ఇంతవరకైతే ఎవరు నన్ను వెళ్ళకు అనే మాట చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు వెళ్ళండి, మీరు వెళ్తే భయంతో అయినా వాళ్ళు పిల్లలను బాగా చూసుకుంటారనేటువంటి మాటనే చెప్పడం జరిగింది. సునీత లక్ష్మారెడ్డి గారు కమిషన్ సంబంధించి బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. రేపు మీకు అవకాశం వస్తే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు? ఎమ్మెల్యేకి అవకాశం ఉంటుందా? ఆఫ్ కోర్స్ నా కరీంనగర్లో చేస్తాను నేను. ఓకే. సరే, ఈసారి ఎందుకు అవకాశం రాలేదు మరి మొదటిసారి? అంటే నేను చొప్పదండి నుండి బిలాంగ్ అవుతా కదా, చొప్పదండి నాకు రిజర్వ్డ్ ఉండడం వల్ల 2004 తర్వాత నుండి నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలేకపోయాను. కరీంనగర్ చేయమన్నారు కానీ ఇంకా ఎప్పటి పరిస్థితులు అప్పుడు ఉంటాయి కదా. సో డీలిమిటేషన్ వస్తుంది, 100% నేను ఎమ్మెల్యే అవుతాను, రాసి పెట్టుకోండి. రైట్. సో అట్ ది సేమ్ టైం ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ సోషల్ మీడియాలో చూస్తున్నాం, మీకు కూడా నేను గతంలో షేర్ చేశాను. ఒక అమ్మాయి తను ఫ్రెండ్స్తో పార్టీ అటెండ్ అయ్యి బర్త్డే పార్టీకి తిరిగి వెళ్తున్న క్రమంలో తను మణికొండ వెళ్ళాలి. ఆ క్యాబ్ డ్రైవర్ ఆల్మోస్ట్ లేట్ నైట్ 12 అవుతోంది. ఆ క్యాబ్ డ్రైవర్ ట్రావెల్ చేస్తూ ఆ అమ్మాయిని ఒక చిన్న సందుల్లోకి గొంతులోకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని డైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకో లేదంటే నేను చంపేస్తా ఆ మాటలు మాట్లాడి, నువ్వు వచ్చింది నా ఏరియా, బయటకు కూడా వెళ్ళనివని తను ట్విట్టర్లో షేర్ చేసుకుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఆ టైంలో షీ టీమ్స్కి కాల్ చేసినా డెఫినెట్గా మీరు యాజ్ ఎ కమిషన్ చైర్పర్సన్గా ఉండి షీ టీమ్ రియాక్ట్ అవుతున్నాయన్నా కూడా మేము నమ్మం. ఎందుకంటే వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు, ట్రాక్ చేయడం లేదు, ఇవన్నీ ఏం జరగట్లేదు. సో మేబీ మా టీం కూడా రియాక్ట్ అవుతుంది మీకు. సో షీ టీమ్స్ వర్క్ చేయట్లేదు అని అంటే ఆ లైవ్ లొకేషన్ ట్రాక్ అవ్వట్లేదు అనేది తను కూడా మెన్షన్ చేసింది ఆ ట్విట్టర్లో, తన సోషల్ మీడియాలో. అటువంటి వాటికి మహిళా కమిషన్ రీచ్ అవ్వాలంటే ఏంటి సిచ్యువేషన్? ఆ ఇమ్మీడియట్ సిచ్యువేషన్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అమ్మాయిలు ఎక్కడ అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్గా కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్, హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, నేను మీకు డిస్ప్లే చేయడానికి ఆల్రెడీ ఇచ్చాను. సో ఆ టోల్ ఫ్రీ నంబర్స్కి కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఎందుకు అందుబాటులో లేరు అనేది నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది అయిపోగానే నా ఆఫీస్ నుండి కాల్ వెళ్తుంది, వాళ్ళకు లెటర్ వెళ్తుంది, అండ్ 24/7 ఎవరో ఒకరు అక్కడ అవైలబుల్ ఉండేట్టు చూసేట్టుగా చర్య తీసుకోమని నేను కమిషన్ నుండి డెఫినెట్గా చెప్తాను. రైట్. సహస్ర, I want to ask you a question.
ఎస్ మ్యామ్. యాజ్ యూ సెడ్ ఇంతకుముందు మీరు డీజీపీతో లేదంటే అందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ కమిషన్ వేస్తానన్నారు, మీటింగ్ వేస్తా అంటున్నారు కాబట్టి ఈ ఉమెన్ సేఫ్టీ మీద. సో గతంలో మీకు గుర్తే ఉంటుంది, దిశ ఎన్కౌంటర్ తర్వాత కూడా ఎన్నో అగత్యాలు, ఎన్నో ఇష్యూస్ అన్నీ కూడా రేజ్ అవుతున్నాయి. సో ఎన్కౌంటర్ జరిగినా కూడా ఇలాంటి రిపీట్ అవుతున్నా కానీ ఎందుకు కమిషన్ అనేది సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఒకవేళ ఎట్లా ఉంటుంది ఫర్దర్గా, మీరు ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నారు? ఇంతకుముందు లీగల్గా ఇలాంటివి జరిగినప్పుడు చర్య వేరే ఉండేది. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చి ఎన్కౌంటర్ వరకు వెళ్ళాము. అంటే ఎన్కౌంటర్ అవుతాము తప్పు చేస్తే అనేటువంటిది తెలిసి కూడా జనాలు తప్పు చేస్తున్నప్పుడు ఎన్కౌంటర్ కన్నా, మరణశిక్ష కన్నా పెద్ద శిక్ష అయితే లేదు. అది ఒకటే మన కోర్ట్స్ కానివ్వండి, లేదు సొల్యూషన్ అనట్లేదు నేను, మన కోర్ట్స్ కానివ్వండి, మన డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అందరము అందుబాటులో ఉండి అలాంటివి జరగకూడదు అని చూస్తున్నా కానీ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీనిపైన కూడా మేము కొన్ని లెటర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారికి కానివ్వండి, యూనియన్ మినిస్టర్ గారికి కానివ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కానివ్వండి, ప్రతి అంశం నా దృష్టికి ఏ అంశం వస్తే ఆ అంశం పైన నా పరిధిలో ఉన్నదేమో నేను యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నా పరిధిలో లేనిది మాత్రం తప్పకుండా నా ఆఫీస్ నుండి నేను సీఎం గారికి, యూనియన్ మినిస్టర్కి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నోట్ నా దగ్గర నుండి ఏం చేస్తే బాగుంటుంది, లేదంటే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి ఏం చేద్దాము అనేటువంటి ప్రశ్న మాత్రం తప్పకుండా మేము లేవనెత్తుతాము. ఒకవేళ పబ్లిక్ నుండి కూడా మీరు నిజంగా ఇలాంటి నివారణ జరిగితే బాగుంటుంది అనుకుంటే మీ వ్యూస్కి మేము, మీ ఒపీనియన్స్కి ఆల్వేస్ వెల్కమ్ చెప్తాము. వాటన్నింటినీ కూడా ఇన్కార్పొరేట్ చేసి మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. బట్ వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం, ఇఫ్ ఎవర్ వాంట్స్ టు, అంటే ఆదిలాబాద్లో ఉన్న వారికి హైదరాబాద్కి వచ్చి మహిళా కమిషన్ని పట్టుకోవడం ఇబ్బందే, మహబూబ్ నగర్లో ఇబ్బంది, ఎక్కడి వారు అక్కడ మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? అంటే ఇప్పుడు జిల్లాలో సఖీ సెంటర్స్ నడుస్తున్నాయి కదండి, మా కోఆర్డినేషన్లోనే నడుస్తున్నాయి. సఖీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు సఖీ సెంటర్స్లో కనుక రిజాల్వ్ చేయలేనటువంటి కేసెస్ ఉన్నాయనుకోండి, కౌన్సిలింగ్ కానివ్వండి, రిజాల్వ్ చేయలేని కేసెస్ అవన్నీ కమిషన్కి వస్తాయి. అంటే చాలా మందికి ఇప్పుడు ఈజీగా ఉండడానికి ఆన్లైన్ సిస్టమ్స్, ఫోన్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. సో మీ దగ్గర 24/7 సిస్టమ్ ఉందా? నిజంగా ఒక అమ్మాయి సిచ్యువేషన్లో ఉంటే ట్రాక్ చేయడానికో, మీకు కంప్లైంట్ ఇవ్వడానికో, మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికో సిచ్యువేషన్ ఉంటుందా? ఆ టోల్ ఫ్రీ నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. టోల్ ఫ్రీ నెంబర్లో ప్రతిదీ సాల్వ్ చేయాలి అని అంటే కొన్నిసార్లు సాధ్యం అవుతుంది, మీరు అన్నట్టుగా కొన్నిసార్లు సాధ్యం కాదు. ఎందుకంటే 24/7 అయితే ఇద్దరు వ్యక్తులు ఉండే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. సో నేను ఒక 3 అప్లికేషన్స్ ప్రిపేర్ చేయించాను. ఒకటి స్టూడెంట్స్ కోసం, ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొన్ని వీడియోస్ చూస్తున్నాను నేను ఈ మధ్య. కూకట్పల్లి కానివ్వండి, అమీర్పేట్ కానివ్వండి, అటువైపు నాగోల్, తర్వాత చైతన్యపురి, అట్లా ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో, మణికొండ కానివ్వండి, కొండాపూర్, అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది. సో వాళ్లకు మాత్రకు దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి అనమాట. వాళ్ళు ఎవరికి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు ఆ హాస్టల్ నిర్వాహకులు. సో వాళ్ళ కోసం ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేయించాను. ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ గార్డియన్ నెంబర్తో పాటుగా, వాళ్ళ ఆధార్ కార్డ్తో పాటుగా డీటెయిల్స్ అన్నీ మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, అలాంటి ఇష్యూ ఏదన్నా జరిగినప్పుడు మా వరకు నోటీస్కి వస్తాయి. ఇదొక అప్లికేషన్ అవుతే, ఇప్పుడు నేను బాధ్యత తీసుకోక ముందుకు ఇప్పటికీ కేసెస్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. దాదాపుగా రోజుకు 25 మంది అయినా కానీ ఖచ్చితంగా ఆఫీస్కి వస్తూనే ఉన్నారు ఇష్యూస్తో. సో ఉన్న స్టాఫ్తో ఇవన్నీ ఇష్యూస్ రిజాల్వ్ చేయాలి అంటే కష్టమైన పని. కాబట్టి దానికోసం కూడా ఒక అంటే లాంచ్ చేయలేదు ఇంకా, ఎందుకంటే లాంచ్ చేయాలి అంటే సీఎం గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత WCD మినిస్టర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా యూనియన్లో ఉన్నటువంటి WCD మినిస్టర్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి, ప్రొసీజర్ అంతా ఉంటుంది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నౌ. కేవలం వాళ్ళతో మాట్లాడి ఈ అప్లికేషన్ కనుక మనం లాంచ్ చేస్తే 24/7 అడ్వకేట్స్, అంటే లీగల్ ఒపీనియన్ కోసము, గైనకాలజిస్ట్, సైకాలజిస్ట్, వీళ్ళందరినీ అందుబాటులో పెట్టి, మా కౌన్సిలర్స్ని కూడా పెట్టి, కొన్నిసార్లు మీరు ఎక్కడో మారుమూలలో ఉన్నారనుకోండి, మీరు కమిషన్ దాకా వచ్చే పరిస్థితుల్లో లేరు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని కమిషన్కి రావడానికి మిమ్మల్ని అలో చేయట్లేదు, బట్ యూ హ్యావ్ అ ఫోన్. ఆ ఫోన్లో కనుక మీరు
నాది ఇది ప్రాబ్లం మేడం అంటే అక్కడికక్కడే మీకు రిజాల్వ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చే అంత విధంగా నేను ఈ 14 నెలల్లో ప్లాన్ చేశానంటే కమిషన్ గురించి డే అండ్ నైట్ ఎంత ఆలోచిస్తున్నానో ఒకసారి ఆలోచించండి. సో ఈ అప్లికేషన్ గనక లాంచ్ అవుతే మేబీ డిసెంబర్లో కావచ్చు, జనవరిలో కావచ్చు, మరి వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు డిస్కషన్ చేసిన తర్వాత లాంచ్ అవుతే చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఒక పాయింట్ ఆఫ్ టైం మన లైఫ్లో ఎలా వస్తుంది అంటే మనం ఎంత చదువుకున్నా సరే, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే, చిన్న ప్రాబ్లం కూడా మనం సూసైడ్ చేసుకునే విధంగా తప్పించి మనకు వేరే మార్గం కనబడదు. ఆ టైంలో మనకు ఒక మంచి ఫ్రెండా, లేకపోతే మంచి ఒక పేరెంట్సా, లేకపోతే ఎవరో ఒకరు మనకు గైడ్ చేసే వాళ్ళు కావాలి. ఆ టైంలో గనక మీరు సూసైడ్ అనేది కాకుండా ఒక ఆల్టర్నేట్ నాకు చెప్పే వ్యక్తులు ఎవరు ఉన్నారు అని మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడికక్కడే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మేము చర్య తీసుకోవడానికి కూడా పటిష్టంగా నేను ప్లాన్ చేశాను. సో అది కనుక వస్తే నాకు తెలిసి చాలామంది అమ్మాయిలకు, మహిళలకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా మీరు అసలు సూసైడ్ అనే ఆలోచన కానివ్వండి, పక్కదారి పట్టే ఆలోచన కానివ్వండి, ఒక తప్పు చేసే అవకాశం కానివ్వండి, చాలా వరకు లేకుండా పోతుంది. 100% సొల్యూషన్ వస్తుంది అని నేను చెప్పను, బట్ 100% ఇది యూజ్ అవుతుంది అనేటువంటి మాట మటుకు చెప్పగలను. ఇంకొక యాప్ కూడా ప్రిపేర్ చేశాను, 3 యాప్స్ ప్రిపేర్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, మనం స్కూల్ డేస్ నుండే పిల్లలకు ఇప్పుడు ఏమైపోయింది, స్కూల్లో ఓన్లీ చదువు తప్పించి వేరే ఏం లేదు. అదే మా చిన్నతనంలో, మీరందరూ మాకు చాలా చిన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మాకు వీక్లీ 2 ఫిజికల్ ట్రైనింగ్ ఉండేది. ఆ తర్వాత టీచర్స్తో మాకు చాలా మంచి అనుబంధం ఉండేది. టీచర్స్ ప్రతి ఒక్కరు మా పేరుతో పిలవడమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, మా ఫ్యామిలీ స్థితిగతులు ఏంటి, అంత చనువు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఏ టీచర్కి కానివ్వండి, ఏ స్టూడెంట్కి కానివ్వండి అంత కమ్యూనికేషన్ ఉండట్లేదు. కాబట్టి వీక్లీ 2 ఫిజికల్ ట్రైనింగ్ క్లాసెస్ కానివ్వండి, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కానివ్వండి, మెడిటేషన్ లేదా సైకాలజిస్టులు వాళ్ళతో అరగంట మాట్లాడి గంట మాట్లాడేటువంటి పరిస్థితులు కానీ తీసుకురావడానికి ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. బట్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ఫండ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద అప్రూవల్స్. సో ఇవి కనుక జరిగితే చాలా వరకు యూజ్ అవుతాయని నా. హాస్టల్స్ గురించి మాట్లాడారు కాబట్టి కో లివింగ్ పీజీస్ కూడా అర్బన్ సిటీస్లో ఎక్కడ కూడా ఉన్నాయి, బికాజ్ ఇట్స్ అ మెయిన్ ఇష్యూ ఆల్సో. సో ఆ కో లివింగ్ పీజీస్ సంబంధించి హైదరాబాద్ నగరంలో, మన తెలంగాణలో కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. దాంట్లో మిస్యూజ్ చేసే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్నాయి. సో రీసెంట్ డేస్లో కొన్ని డ్రగ్స్ లాంటి బయటపడ్డప్పుడు కూడా ఈ కో లివింగ్ పీజీస్లో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండే వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ మిస్యూజ్ చేయడాలు, ఓవర్ కన్జ్యూమ్ చేసి చనిపోవడాలు జరుగుతున్నాయి. సో మీ దృష్టికి ఎప్పుడైనా కో లివింగ్ పీజీ వచ్చిందా? ఇఫ్ యూ వాంట్ టేక్ అన్ యాక్షన్ అబౌట్ కో లివింగ్ పీజీస్. నేను అంటే దృష్టి పెట్టని అంశం లేదండి. ఇది కూడా 1 year బ్యాకే యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, ఎవరు వాళ్ళకు రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇవ్వడానికి, మనము ఎంతవరకు దాంట్లో జోక్యం చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ అన్నీ తీశాను. బట్ ఎక్కడ కూడా అక్కడ యూనియన్ గవర్నమెంట్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎక్కడ దాని గురించి అసలు క్లారిటీనే లేదు. సో ఈ విషయంలో కూడా మళ్ళీ ఒక మాట చెప్తాను నేను, గవర్నమెంట్ది బాధ్యత ఉంటుంది, పబ్లిక్ రిప్రజెంటేటివ్ది బాధ్యత ఉంటుంది, దాంతోపాటుగా ఉండేటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు బాధ్యత లేదా? ఆలోచన చేయండి ఒకసారి. మీ జీవితము ఒక బంగారు బాటలో నడవాలా, లేకపోతే జస్ట్ టెంపరీ టైం కోసం మీరు ఆ హ్యాపీనెస్ని వెతుక్కుంటారా అనేది వ్యక్తిగతంగా ఎవరిపైన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ పిల్లలు బాగా చదువుకోవాలి లేదా బాగా ఉద్యోగం చేయాలని చెప్పి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తున్నారు. పంపించిన తర్వాత మీరు ఎక్కడుంటున్నారు ఏంటి అనేది మీరు ఎంతవరకు కమ్యూనికేట్ చేస్తారో పేరెంట్స్కి అంతవరకే తెలుస్తుంది. పేరెంట్స్ దగ్గర దాచి కనుక మీరు తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుకు శిక్ష అనుభవించేది మీరే మళ్ళీ. సో హాస్టల్ నిర్వాహకులపైన బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళపైన బాధ్యత ఉంటుంది. నన్ను అడిగితేనైతే కో లివింగ్ అన్నింటినీ రద్దు చేసి పడేయాలి. ఒక్క కో లివింగ్ హాస్టల్ కూడా దేశంలోనే ఎక్కడ రన్ కాకూడదు. ఈ రిజల్ట్ ఎప్పుడు చూడొచ్చు తెలంగాణలో? మేము చేద్దాం మెల్లమెల్లగా అన్నీ. అర్చన క్వశ్చన్ అడుగుతాను. మ్యామ్, ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో, పల్లెటూర్లలో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు సఖీ కేంద్రాలు ఇవి ఉన్నాయని మనందరికి, మనం చదువుకున్నాం కాబట్టి కొందరికి తెలుసు, మా కోసం మహిళా కమిషన్ ఉంది, మాకు ఇలా జరుగుతుందని వాళ్ళకి తెలుసు. కానీ ఇంకా కొంతమందికి ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు కొంతమంది ఆడవాళ్ళకి. సో మీరు ఇంకా వాళ్ళకి ఇంకా దగ్గరయ్యే చర్యలు ఏమైనా తీసుకుంటే బాగుంటుంది కదా అని.
మా తప్పకుండా అభిప్రాయం. తప్పకుండా దీనిపైన కూడా దృష్టి పెట్టాను. అంటే మీరు అనుకోకండి మ్యామ్ ఏంటి ఏది అడిగినా 14 నెలలు అన్ని దృష్టి పెట్టాను అంటున్నారు అని. డెఫినెట్గా దృష్టి పెట్టాను. ఏంటంటే కొన్ని బోర్డ్స్ని ప్రిపేర్ చేపిస్తున్నాను. ఇది మీకోసం మేము ఉన్నాము ఎస్ ఎస్ అనే విషయం వాళ్ళకి తెలిసేలా చేయడం, ఊళ్ళల్లో వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా మహిళలు. ఇప్పటికే చాలా వరకు కొన్ని ఇంటర్వ్యూస్ నావి కొన్ని టెలికాస్ట్ అవుతున్నవన్నీ చూసిన తర్వాత చాలామందికి అవగాహన వచ్చింది. ఒక ఉమెన్ కమిషన్ ఉంది, మన కోసం పనిచేస్తున్నారు, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అని. కాకపోతే హైదరాబాద్లో కమిషన్ ఆఫీస్కే వెళ్ళాలా అనేటువంటి ప్రశ్న కూడా చాలామంది దగ్గర ఉంది. సఖీ సెంటర్స్కి వెళ్ళాలి అనే మాట కొంతమందికే తెలుసు. కాబట్టి ఫ్యూచర్లో కొంతమంది కంపెనీస్ని కూడా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు కనుక వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని కొంత కమిషన్ కోసము ఒక మంచి పని కోసము వెచ్చించుదాము అని కనుక మాతో కోఆపరేట్ చేసి కోఆర్డినేషన్లోకి వస్తే ప్రతి గ్రామ పంచాయత్లో ఒక బోర్డు పెట్టించేటువంటి ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన నాకు ఉంది. దాంట్లో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ఏవేవైతే ఇప్పుడు నేను మీకు డిస్ప్లే కోసం ఇచ్చానో ఆ హెల్ప్ లైన్ నంబర్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి హాస్టల్లో ప్రతి స్కూల్లో కూడా చిన్న పిల్లలైనా సరే చిన్న బోర్డ్ లాంటిది ఒకటి పెట్టించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వీళ్ళని అప్రోచ్ అవుతే మీ సమస్యకి పరిష్కారం ఉంటుంది అనే దిశగా 100% కమిషన్ ఆలోచన చేస్తాం. వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం, లాస్ట్లీ విల్ కంక్లూడ్. రీసెంట్గా పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్లో మేబీ బీజేపీ ఎంపీ అనుకుంటా మెన్ బిల్ కోసమని రైజ్ చేశారు ఆయన. సో విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ మహిళా కమిషన్ చైర్పర్సన్, ఈజ్ ఇట్ మ్యాండేట్ ఒక మెన్ కమిషన్, ఒక మెన్ ప్రొటెక్షన్ బిల్ లాంటిది అవసరం అని అనుకుంటున్నారా? అంటే జనరల్గా ఉమెన్ రిజర్వేషన్ అనేది అయితే ఇప్పటిదాకా రాలేదు. యూఆర్ టాకింగ్ అబౌట్ ద రిజర్వేషన్, నాట్ రిజర్వేషన్స్, మెన్ ప్రొటెక్షన్ బిల్ అండ్ మెన్ కమిషన్. సో ఇట్ డిపెండ్స్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్. అంటే పార్లమెంట్లో చర్చ జరుగుతోంది కదా, అవసరం అనుకుంటున్నారా? మీ దృష్టికి చాలా కౌన్సిలింగ్ అందుకే చెప్తున్నాను నేను, వస్తూ ఉంటారు. నిజంగానే అలాంటి ప్రాబ్లమ్స్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయా, ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటి, నేచర్ ఆఫ్ కేస్ ఏంటి, అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తప్పించి మనం దీనిపైన కామెంట్ చేయడానికి రాదు. అవసరం లేదు అనడానికి తీసిపడేయడానికి లేదు, అవసరం ఉంది అని నేను చెప్పడానికి లేదు. సో ఒక 1 monthలో ఒక స్టేట్లో ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, అలాంటివి నేచర్ ఆఫ్ కేస్ ఏంటి, నిజంగానే అవి జరిగాయా, అవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇట్ విల్ టేక్ అ లాంగర్ టైమ్ ఐ థింక్. రైట్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ షేరింగ్ ఆల్ యువర్ వ్యూస్ అండ్ పొలిటికల్, పర్సనల్ అండ్ కమిషన్ పర్సనల్ డీటెయిల్స్గా. ఉమెన్స్ కమిషన్లో పవర్ఫుల్గా ఒక బిగ్ లేడీ నేరెల శారద గారు ఉన్నారు కాబట్టే లేడీస్కి ఇప్పుడు ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా కలుగుతుంది అన్నారు. కానీ ఇక్కడ అబ్బాయిల తప్పు ఎంత ఉందో అమ్మాయిల తప్పు కూడా అంతే ఉంది. అమ్మాయిలు ఏమంటున్నారు, అబ్బాయిలు చేసే తప్పు లేదు కానీ అమ్మాయిలు చేసే తప్ప అని అంటున్నారు. ఇలాగే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది లేడీస్ క్రైమ్కు పాల్పడుతున్నారు. కాబట్టి అమ్మాయిల ప్రొటెక్షన్ కోసము మీరు ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాము, ఎన్నో యాప్లు కనిపెడుతున్నాము అన్నారు కదా. మరి అమ్మాయిలలో, మహిళల్లో కూడా మార్పు తీసుకురావడానికి ఎలాంటి చర్యలన్నా మీరు వ్యూహ రచనలు రచిస్తున్నారా? సో నేను బాధ్యత తీసుకున్న రోజే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడైనా కానీ అవేర్నెస్ అనేది ఉమెన్ కమిషన్ ద్వారా ఓన్లీ మహిళా కాలేజెస్లో లేదా స్కూల్స్లలో లేదా మహిళలకే జరిగేది. మేమిద్దరూ 2 జెండర్స్ని కూర్చోబెట్టే అవేర్నెస్ క్యాంప్స్ చేస్తామనేటువంటిది నేను బాధ్యత తీసుకున్న రోజుది కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే స్టేట్మెంట్ అదే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటుగా అల్టిమేట్గా ఒకటే మాట చెప్తాను నేను, ఇట్స్ యువర్ లైఫ్. మీ లైఫ్ ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకునేది మీరు. ప్రతి చోటికి వెళ్ళినప్పుడు నేను అదే చెప్తున్నాను, మీరు మగవారా ఆడవారా అనే తారతమ్యం కూడా లేకుండా ఒకటే ఆలోచన చేయండి. మీరు భగవంతుడు మీకు ఒక లైఫ్ ఇచ్చాడు, ఆ లైఫ్ని ఒక మంచి దిశగా తీసుకెళ్ళి ప్రశాంతంగా నలుగురు ప్రశాంతంగా ఉండే విధంగా మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తారా, లేకపోతే అనవసరపు ఇష్యూస్లో వెళ్ళి ఆ లైఫ్ని పాడు చేసుకుంటారా? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆర్టీవీ అన్సెన్సర్డ్. సో ఇది తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద గారితో స్పెషల్ అన్సెన్సర్డ్. చూస్తుండండి ఆర్టీవీ. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.